సో ఈరోజు సందేశం పేరు ఏంటంటే సరౌండింగ్ బై. ఆ బై అన్న దగ్గర డాష్ మనం ఏమేమి అనేది మనం మాట్లాడుకుంటాం. సో ఆవరించబడ్డం, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. వేటి చేత మనం ఆవరించబడాలి అనే విషయాల్ని వాక్యానుసారంగా ఒక 5 విషయాలు నేను మీతో పంచుకునే ప్రయత్నం నేను చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. వాక్యానుసారం నీ సిజార్తి వినాలి నాన్న. దేయ్ నా సరికొచ్చి వాక్యం వినండి పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. మీరు కొంచెం వెనక్కి జరగకూడదా? అంటే మీకే ఇంకొంచెం తల్లి, ఇంకొక స్టెప్. గతసారి వాక్యపు రికార్డింగ్లో మీ అబ్బాయి వాయిస్ అంత ఉంది. హల్లెలూయా. చెప్పండి వాక్యం పేరేంటి? ఆవరించబడ్డం. ఇంగ్లీష్లో చెప్పకపోయినా పర్లేదు కానీ చెప్పగలిగిన వారు సరౌండింగ్ బై సంథింగ్. దేని చేత ఆవరించబడ్డం? అమ్మా నా వైపు మాత్రమే చూడాలి, వాక్యం శ్రద్ధగా వినండి. హల్లెలూయా. రిఫరెన్స్ చెప్పినప్పుడు రాసుకోవాలంటే రాసుకోండి, బట్ అప్లోడ్ చేస్తాం కదా, అప్పుడు మరలా వినొచ్చు కదా కూర్చొని. ఆమె ఇప్పుడు ఏదో అంటే రాయడు మంచి అలవాటు, కానీ కొంతమందికి ఉన్న అలవాటు ఏంటంటే ఇక రాసుకుంటూ వెళ్ళిపోతుండగా వాక్యం వింటుండగా వాళ్ళకి కొన్ని తాటలు వస్తాయి, అవి కూడా రాసుకుంటూ వెళ్ళి వినండి. సో సరౌండింగ్. దైవజనమా, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఉదయం నుంచి సాయంకాలం వరకు దేని చేత మీ మనస్సు, మీ శరీరం, మీ ఆలోచనలు ఆవరించబడుతున్నాయి? కొంతమందిని చీకటి ఆవరిస్తుంది, చీకటి శక్తులు ఆవరిస్తున్నాయి. ఉదయం లెగిసేసరికి వారికి తెలియకుండానే వారి మెడ మీద ఘాట్లు, గీతలు, వారి ముఖం మీద గీతలు, వారి శరీరం మీద గీతలు. రాత్రి ఏదో జరుగుతున్నట్టు, గట్టిగా పిలవాలని కేక వేసిన ఆ స్వరం ఎవరికి వినబడలేనట్టు, ఊపిరి ఆడకుండా కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నట్టు ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితి. సరౌండింగ్ బై డీమన్స్, సరౌండింగ్ బై ఈవిల్ స్పిరిట్స్, సరౌండింగ్ బై డార్క్నెస్, సరౌండింగ్ బై షారో, సరౌండింగ్ బై మార్నింగ్, సరౌండింగ్ బై యాంగ్జైటీ, surrounding by fear, surrounding by the cares of the world, surrounding by worry of tomorrow. రేపటిని గురించిన చింత, ఐక విచారాల గురించిన చింత, అనారోగ్యమును గురించిన బాధ, రేపటిని గురించినటువంటి బాధ, ఆర్థిక అవసరాల గురించినటువంటి బాధ. చాలామంది ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు అసమాధానముతోనూ, చీకటి శక్తులతోనూ, కోపముతోనూ, వ్యాధులతోనూ, రోగముతోనూ, బాధతోనూ ఆవరించబడుతూనే వారి దినాల్ని గడిపేస్తున్నారు. ఇది శాపం అంటాను నేను. అందుకు దేవుడు మనల్ని పిలవలేదు అంటాను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రతి వారం ఒకేలా వాక్యం ఉండకపోవచ్చు, కానీ ఏ వారం దేవుడు ఎలా మాట్లాడుకున్నా అలా వినాలి తప్ప ఈ వారం ఎలా ఉండాలని మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండకూడదు. హల్లెలూయా. ఆయన ఎలా మాట్లాడితే ఆయన మాట్లాడినట్టుగా ఆ మాటలు మనం అంగీకరించగలం. సంతోష్ విన్నా, జాగ్రత్త విను, పిల్లల విషయంలో ఓకే, బట్ హల్లెలూయా. సో వేదనతోనూ, దుఃఖముతోనూ, బాధతోనూ, చీకటి శక్తులతోనూ, అంధకార శక్తులతోనూ. అసలు ఈ మెసేజ్ నేను తీసుకోవడానికి నా మనసులో కలిగిన ఒక ఆశ దీనికి కారణం. బ్రదర్, నాకు కలిగిన ఆశ ఏంటో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. క్యాథరిన్ కుల్మన్ గారికి ఒక బిరుదు ఉంది, మీకు తెలుసా? చాలా మందికి ద క్యారియర్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని మోసుకొని పోయే సాధనం అని. హల్లెలూయా. మీరు కాలేజ్కి వెళ్తే మీతో దేవుని సన్నిధి క్యారీ చేయగలగాలి. మీరు డ్యూటీకి వెళ్తే దేవుని సన్నిధిని క్యారీ చేయగలగాలి. ఎవరైనా నీ పక్కన కాసేపు కూర్చుంటే దే హ్యావ్ టు
ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నీ పక్కన కూర్చుంటే దేవుని సన్నిధి నన్ను తాకుతోంది. అసలు ఇదే ఇంపార్టెంట్గా నేను మాట్లాడాలి. నేను ఈరోజు ఈ సందేశం మాట్లాడడానికి ముఖ్య కారణం నాకు కలిగిన ఈ ఆశ. అరే నా పక్కన ఎవరైనా కాసేపు కూర్చుంటే, ఈ చర్చలో ఇద్దరు నాకు సాక్ష్యం ఇచ్చారండి, నేను అతిశయించట్లేదు బట్ ఆనందిస్తూ చెప్తారని మాట. ఇద్దరు నాకు సాక్ష్యం ఇచ్చారు. మేము కళ్ళు మూసుకొని ఉంటాం, కానీ మీరు మమ్మల్ని దాటి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా తెలిసేది మాకు. ఎందుకంటే దేవుని సన్నిధిని మేము అనుభవించిన రోజులు ఉన్నాయి. నేను అనుకునేదాన్ని ఇట్లా, లేదా అనుకునేవాడిని ఇలాగా, దైవజనులను దాటి వెళ్ళినట్టున్నారని. నేను ఒకసారి దాన్ని మేక్ షూర్ చేసుకోవడానికి, దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కళ్ళు తెరిస్తే అప్పుడే మీరు నన్ను దాటి వెళ్ళేవారు. అలా మీరు దాటి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధి నన్ను తాకేది అని. ఒక విధంగా ఆనందం ఉంది, రెండో విధముగా భయం ఉంది, మూడో విధముగా ఆకలి ఆకాంక్ష నాలో కలుగుతుంది. ఎవరైనా నాతో కొంత సమయం కూర్చుంటే వాళ్ళు దేవుని సన్నిధిని అనుభవించగలగాలి. నాతో కొంత సమయం మాట్లాడితే నా మాటల ద్వారా దేవుని సన్నిధి వారిని ఆవరించగలగాలి. దేవుని భయము వారిని ఆవరించగలగాలి. వెన్ సంబడి స్పీక్ టు యూ, వింటున్నారు యవనస్తులు, మీతో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వారు మీతో మాట్లాడుతుండగానే దే హ్యావ్ టు బి సరెండర్డ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దే హ్యావ్ టు బి సరెండర్డ్ బై ద ఫియర్ ఆఫ్ గాడ్. దే హ్యావ్ టు బి సరెండర్డ్ బై ద హీలింగ్ పవర్. మౌనిక వినాలి. అలాంటి ఆశ ఎవరికైనా కలగాలి, లేకపోతే వాక్యం వింటుండగా అలాంటి ఆశ ఎవరికైనా కలుగుతుంది అంటే వారి కోసం మాత్రమే సందేశం. మిగతా వారందరికీ ఇది బోరింగ్. యూ కెన్ గో అవుట్, మీరు బయటకు వెళ్ళిపోవచ్చు. వాక్యం వింటుండగా అలాంటి ఆశతో నీ హృదయం నింపబడితే వారు మాత్రమే కూర్చొని వాక్యం వినండి. మధు, హల్లెలూయా. నేను కోరుకుంటున్నాను, నా ప్రైజ్ గాడు చెప్పి నా చెయ్యి నేను ఇచ్చినప్పుడు ఆ చేతిలోంచి దేవుని సన్నిధిని అనుభవించగలగాలి. దేవుని శక్తి వారిని తాకగలగాలి. యేసు ప్రభు నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు ప్రభావము ఆయనలోంచి బయటికి విడిచిపోయినట్లుగా, హల్లెలూయా, నాలోంచి దేవుని సన్నిధిని, దేవుని ప్రభావాన్ని విడిచి వెళ్ళే విధంగా, లేకపోతే విడిచి వెళ్ళమంటే ప్రవహించే విధముగా నేను ఆశపడుతున్నాను. ఈ సందేశం నేను మాట్లాడడానికి నాకు కలిగిన ఈ ఆశే కారణం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీ పక్కన కూర్చొని నేను మాట్లాడుతున్నాను కదా, ఆ సమయం అంతా దేవుని సన్నిధి నేను అనుభవిస్తాను. అయ్యా మీరు మా ఇంట్లోకి వచ్చారు, వచ్చిన కాడ నుంచి దేవుని సన్నిధిని మేము అనుభవిస్తున్నాం. అయ్యా మీరు నన్ను దాటి వెళ్ళారు అన్నయ్య, మీరు నన్ను దాటి వెళ్ళగానే నేను చాలా చాలా దాని ఖచ్చితంగా ఏదో ఫీలింగ్ కాదు కానీ దేవుని సన్నిధి ప్రభావాల నన్ను దాటి వెళ్ళినట్లు నాకు అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తే మీరు నన్ను దాటి వెళ్ళారు. ఈ చర్చలో ఇద్దరు సాక్ష్యం ఇచ్చారు, ఇద్దరు సాక్ష్యం స్థిరపరచబడును కాక. అది నేను చెప్పలేదు, బైబిల్ చెప్పింది ఇద్దరు సాక్ష్యం స్థిరపరచబడును అని. ఆ ఇద్దరు సాక్ష్యం స్థిరపరచబడును కాక. వాళ్ళిద్దరికి తెలిసి వారి పేర్లు నేను చెప్పాలని నన్ను అనుకోవట్లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ ఎప్పుడైనా ఆలస్యమై మీరు దాటి వెళ్తున్నప్పుడు స్పష్టంగా మాకు తెలిసేది మీరు మమ్మల్ని దాటి వెళ్ళారని. ఎందుకో తెలుసా? మీరు వేసుకున్న పెర్ఫ్యూమ్ కాదు, మీరు వాడిన సబ్బు కాదు పాస్టర్ గారు, మీతో ఉన్న దేవుని సన్నిధిని మేము సెన్స్ చేయగలిగే వాళ్ళు. వాట్ ఏ ప్రివిలేజ్ అనిపించింది, వాట్ ఎన్ ఆనర్ అనిపించింది. నాకు ఎంత భాగ్యం అని అనిపించింది. నిరీక్షణ అలాంటి ఆశ ఉందా? మధు అలాంటి ఆశ ఉందా? శ్రీను బ్రదర్ అలాంటి ఆశ ఉందా? డేవిడ్ బ్రదర్ అలాంటి ఆశ ఉందా? దాస్ గారు అండి అలాంటి ఆశ ఉందా? ప్రకాష్ గారు అలాంటి ఆశ ఉందా? కన్నయ్య గారు అలాంటి ఆశ ఉందా? సత్యబాబు గారు అలాంటి ఆశ ఉందా? యవన బిడ్డలారు అలాంటి ఆశ ఉందా? చెమట కంపుని కాదు మనం క్యారీ చేయాల్సింది. కొన్నిసార్లు కొంతమంది ప్రవేశము దురాత్మలకి కారణమవుతుంది, చీకటి శక్తులకు కారణమవుతుంది, అసమాధానానికి కారణమవుతుంది, ఏదో ప్రమాదానికి కారణమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ప్రవేశము, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సహోదరి ఇంటికి అది దీవెనకరమైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన లోటు భర్తీ చేయబడింది. హల్లెలూయా. కుమారు లేని తనకి దేవుడు గర్భఫలాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. చనిపోతే మరలా అదే దైవజనుడి ద్వారా బ్రతికించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
యాకోబు నా ఇంటికి వచ్చిన నాటి నుండి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూసి నేను తెలుసుకుంటుని. నీ మాటల్లో దేవుని యొక్క ప్రెజెన్స్ మూవ్ అవ్వగలగాలి. కమాన్ చర్చ్, హల్లెలూయా. నువ్వు కూర్చున్న చోట దేవుని సన్నిధి మూవ్ అవ్వగలగాలి. నేను కోరుకుంటున్నాను, అత్యాశ అనిపిస్తే నన్ను క్షమించండి. మీ విషయంలో కూడా కోరుకుంటున్నాను, నాకు అంత స్వార్థం లేదు. ఒక గంట మీరు ఒక కుర్చీలో కూర్చొని వెళితే, మీరు వెళ్ళిన తర్వాత ఆ కుర్చీలో ఎవడైనా కూర్చుంటే ఆ కుర్చీలో కూర్చున్న వారు దేవుని సన్నిధిని అనుభవించగలగాలి, దేవుని ప్రభావాన్ని అనుభవించగలగాలి. నమ్ముటే నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని చెబుతున్న దేవుని సన్నిధిలో చెప్తున్నాను. హల్లెలూయా. ఆశకు నేను ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు పనిచేసే చోట, నీ ఇంట్లో కానీ నువ్వు ఒక గంట ఒక కుర్చీలో కూర్చుంటే, నువ్వు కూర్చొని వెళ్ళిపోయిన తర్వాత ఆ చైర్లో ఇంకెవరైనా కూర్చుంటే, హే సంథింగ్ 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 హియర్, ఇక్కడ ఏదో ఉంది. ఆమేన్, హల్లెలూయా. నేనంటాను, పేతురు జాడల సారం. పేతురు నడిచి వెళుతుంటే అతడు నీడపడిన వారందరూ కూడా బాగుపడ్డారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అరే, కొంతమంది దైవజనుల వస్త్రాలలోంచి దేవుని ప్రభావం విడుదలయ్యింది. ఆమేన్, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వాళ్ళ హెయిర్లోంచి దేవుని యొక్క ప్రభావం విడుదలైంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వారి కర్చీఫ్లోంచి దేవుని యొక్క ప్రభావం సన్నిధి విడుదలైంది. క్యాథరిన్ కుల్మాన్కి బిరుదు ఏంటంటే ద క్యారియర్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిని మోసుకొని పోయే క్యారియర్ ఆమె. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు చాలా ఇష్టం. కొన్ని వేల మంది యవనస్తులు నిలబడి తలుపు కొడుతున్నారు. ఓపెన్ ద ఆడిటోరియం, ఓపెన్ ద ఆడిటోరియం. ఆ ఆడిటోరియం గేట్ తెరవమని అక్కడ నుంచి ఆ నిలబడినటువంటి గేట్ వాచ్మెన్ అడిగాడంటే, ఎవరైనా సెలబ్రిటీ వస్తున్నారా? కాదు. మరి ఎవరైనా మిస్ యూనివర్స్ వస్తున్నారా? కాదు. ఎవరైనా పొలిటికల్ లీడర్ వస్తున్నారా? కాదు. మరి ఎవరైనా మంచి ప్రపంచంలోనే బాగా కోటీసులు ఎవరైనా వస్తున్నారా? కాదు. వాట్ ఈస్ ద స్పెషల్? ఎవరు వస్తున్నారు? హల్లెలూయా. కమ్ ఆన్ చర్చ్, హల్లెలూయా. వాళ్ళని ఎవరంట, 19 సంవత్సరాలు 20 సంవత్సరాల క్యాథరిన్ కుల్మన్ అనే ఒక యవనస్తురాలు వస్తుంది. ఆమె ఎవరు? సెలబ్రిటీయా? కాదు. పొలిటికల్ లీడరా? కాదు. ఏమైనా లీడరా? కాదు. ఈ ప్రపంచంలోని ఉన్నతమైన ధనవంతురాలా? కాదు. మరి ఎవరు ఆమె? వాళ్ళు వణుకుతూ చెప్పిన సమాధానం, షీ ఈస్ ద క్యారియర్ ఆఫ్ ద హోలీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. పరిశుద్ధ దేవుని సన్నిధిని మోసుకుంటూ వెళుతున్నటువంటి ఒక క్యారియర్ ఆమె, ఒక సాధనం ఆమె. నేను అంటాను, ఒక ఇంటికి నువ్వు వెళ్తే, ఒక దగ్గరికి నువ్వు వెళ్తే, ఎవరు చెల్లెలారా వినండి, ఒక ఇంటికి నువ్వు వెళ్తే నీ మీద వారికి కలగవలసింది పాపపు వాంఛలు కాదు. నిన్ను బట్టి వారికి కలగవలసింది దేవుని భయము, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత. ఆమేన్, ఆమేన్. నిన్ను బట్టి వారికి దేవుని భయము కలగాలి. ఆమేన్. ఏ పలానాది వస్తుంది, పలానాడు వస్తున్నాడు అని చెప్పడం కాదు, మనకి నిక్నేమ్ పెట్టి చెప్పడం కాదు. వాళ్ళు ఏమని నిక్నేమ్ పెట్టాలంటే, ఏమని పేరు పెట్టాలంటే, అదిగో దైవ సన్నిధి మన మధ్యకి వస్తుంది. కమాన్ చర్చ్, కమాన్ చర్చ్, కమాన్ చర్చ్. ఆమెను కావాలన్న వారు దేవునికి వందనాలు తెలియచేస్తూ దానిని అప్లై చేసుకోండి. ఇదిగో దేవుని సన్నిధి మన మధ్యకి వస్తుందని చెప్పగలగాలి. ఇదిగో ఆమె వస్తుంది, వాడు వస్తున్నాడు, అది వస్తుంది, ఇది వస్తుంది, ఆ పనికి మనది వస్తుంది, ఆ కొంప వస్తుంది, దరిద్రగొడ్డు వస్తుంది కాదు. యవనస్తుల జీవితాలు పాడు చేసి అనేకుల జీవితాల కన్నీటి బాధను దుఃఖాన్ని నింపిన నీచనాలు వస్తుందని కాదు. ఇదిగో దైవ సన్నిధి మన మధ్యకు వస్తున్నది, దేవుని సన్నిధి మన మధ్యకు వస్తుంది, దేవుని సన్నిధి మన ఇంటిలోనికి వస్తుంది. ఆమేన్. ఏయ్ వినాలి. ఇలాంటి ఒక డిజైర్ నా మనసులో కలుగుటను బట్టి ఈ సందేశం ఏర్పడింది. సో ఎవరికి అవసరం అనుకుంటే వారు తీసుకోండి, ఎవరికి అనవసరం అనుకుంటే కొంత సమయం నాతో పాటు ఓర్చుకోండి ముగించే వరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. సో చీకటి శక్తుల చేత కాదు, కలవరము చేత కాదు, కలహాల చేత కాదు. వినండి, ఎవ్రీ స్టేట్మెంట్ చాలా జాగ్రత్త వినండి. కలహాల చేత కాదు, కలవరము చేత కాదు, భయము చేత కాదు, ఆందోళన చేత కాదు, అవిశ్వాసము చేత కాదు, చీకటి శక్తుల చేత కాదు, దురాత్మ శక్తులతో కాదు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? కొంచెం ఆగాగి మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. హల్లెలూయా. నేను బాధపడుతున్నా, చాలామంది దేంతో సరౌండెడ్ అయిపోతున్నారంటే కలవరం, భయం. భయపడటం వలన ఉరి వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. భయపడటం వలన ఉరి వచ్చును. భయముతో ఆవరించబడుతున్నారు. కలవరం,
కలవరం, కలవరం, భయంకరమైన కలవరం. నేను నిజం చెప్తున్నాను, కొంతమంది వాళ్ళ ఇళ్ళల్లో ప్రవేశిస్తుండగానే కలవరం. అమ్మా ప్లీజ్ వినండి, నేను ఎరుగుతున్నాను. కొంతమంది వాళ్ళు మన ఇంటికి వస్తే కలవరం, వారి ఇంటికి మనం వెళ్ళినా కలవరం. కలవరం చేత నింపబడిపోతారు వారందరూ కూడా. అప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ అని చెప్పే టైం నా దగ్గర లేదు, పదే పదే వాటి గురించి చెప్పాలని అనుకోవట్లేదు. మధు వినాలి. హల్లెలూయా, ఆమేన్. 3 రకాలు చెప్తాను. ఒక రకం ఏ టైప్ అంటే వాళ్ళు, హల్లెలూయా, వారు మూవ్ అవుతుంటే వారితో చీకటి మూవ్ అవుతుంది. అయ్యా వినగలరా వాక్యాన్ని? వారు మూవ్ అవుతుంటే దయ్యపు శక్తులు మూవ్ అవుతాయి. వారు మూవ్ అవుతుంటే కలవరం మూవ్ అవుతుంటుంది. వారు మూవ్ అవుతుంటే వారితో పాటు భయం మూవ్ అవుతుంది. వారు మూవ్ అవుతుంటే, వారు కదులుతుంటే వారితో పాటు ఏదో ఒక భయంకరమైన శక్తి మూవ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళు మూవ్ అవుతుంటే వారితో పాటు దేవుని సన్నిధి మూవ్ అవుతుంటుంది. వారితో పాటు దేవుని సమాధానం మూవ్ అవుతుంటుంది. వారితో పాటు దేవుని శక్తి మూవ్ అవుతుంటుంది. వారితో పాటు దేవుని వాక్యం మూవ్ అవుతుంటుంది. వారితో పాటు పరిశుద్ధాత్మ దేవుడు మూవ్ అవుతూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు మన ఇంటిలోనికి రాగానే గొప్ప నెమ్మది కలుగుతుంటుంది, గొప్ప సమాధానం కలుగుతూ ఉంటుంది, గొప్ప సంతోషం కలుగుతూ ఉంటుంది. ఆమేన్. ఇంకా మాట చెప్పనండి, ఇంకా చెప్పను, మీరు నమ్ముతారు లేదు. వారి మొక్కములు చూస్తే చాలు దేవుని ప్రశాంతత మనల్ని అలుముకుంటుంది, దేవుని ప్రశాంతత మనల్ని ఆవరిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నేను సాక్ష్యం చెప్పగలను. దైవజనులు శామ్యూల్ డేవిడ్ అన్న దగ్గర నేను వెళ్ళినప్పుడు, శామ్యూల్ డేవిడ్ అన్న దగ్గరికి వెళ్ళగానే ఆయన ముఖము చూడగానే, ఆమేన్, హల్లెలూయా, నేను సాక్ష్యం ఇస్తాను, ఆయన ముఖము చూడగానే ఒక ప్రశాంతమైన నెమ్మది వాతావరణము ఆవరించేది. నువ్వెందుకు అలా ఉండకూడదు? నేనెందుకు అలా ఉండకూడదు? నువ్వు వస్తున్నావంటే ప్రజలు సంతోషించగలగాలి. కమాన్. నువ్వు వస్తున్నావంటే గ్రామం సంతోషించాలి. నువ్వు వస్తున్నావంటే వీధులు సంతోషించాలి. నువ్వు వస్తున్నావంటే నీ ఇంటి వారు సంతోషించాలి. నువ్వు వస్తున్నావంటే నీ బంధువులు సంతోషించాలి. నువ్వు వస్తున్నావంటే నీ తల్లిదండ్రులు సంతోషించాలి. నువ్వు వస్తున్నావంటే అక్క చెల్లి సంతోషించాలి. ఎందుకంటే వాళ్ళు వస్తే స్వీట్లు హాట్లు తెస్తారని కాదు, వారు క్యారియర్స్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని వారు మోసుకొచ్చేవారు. వారు వస్తుంటే వారితో పాటు దేవుని సన్నిధి వస్తుంది. సంతోష్ వినే, జాగ్రత్త విను. వారు వస్తుంటే దేవుని సమాధానం మా ఇంట్లోకి వస్తుంది. ఒక్క మాటలు చెప్పగలగాలి, వారు మా ఇంట్లోకి వస్తే ప్రభు మా ఇంటిలోనికి వచ్చినట్టే. నా గురించి మాట్లాడట్లేదు, నా గురించి తర్వాత, నా గురించి నేను నా లోపల మాట్లాడుకుంటున్నాను, మీ గురించి నేను మాట్లాడుతున్నాను. మా తమ్ముడు ఎప్పుడు వస్తాడో, మా అన్న ఎప్పుడు వస్తాడో, మా అక్క ఎప్పుడు వస్తుందో, మా చెల్లి ఎప్పుడు వస్తుందో, మా కోడలు ఎప్పుడు వస్తుందో, మా అమ్మమ్మ ఎప్పుడు వస్తుందో, మా తాత ఎప్పుడు వస్తాడో, మా పాస్టర్ గారు ఎప్పుడు వస్తారో, నా కొడుకు ఎప్పుడు వస్తాడో ఎదురు చూడడం. ఎందుకంటే వాడు వస్తే పప్పలు తెస్తాడని కాదు, బిర్యానీ పొట్లాలు తెస్తాడని కాదు, తాగొస్తాడని కాదు. వాడు వస్తే దేవుని సన్నిధిని మోసుకొని వస్తాడు, దేవుని ప్రభావాన్ని మోసుకొని వస్తాడు, దేవుని సమాధానాన్ని మోసుకొస్తాడని నీ గురించి నీ వారు సాక్ష్యం ఇచ్చే విధముగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చెట్టుకు మంచు ఉన్నట్లుగా ఆయన సన్నిధి నీతో ఉండి, ఆయన ప్రభావము నీతో ఉండి, ఆమేన్, నువ్వు పోవున చోటలెల్లా దేవుని సన్నిధిని మోసుకొని పోతా ఉంటే హౌ వండర్ఫుల్ ఇట్ విల్ బి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ఎందుకు కొంతమంది స్పందన బాగోలేదు, బహుశా వాళ్ళకి నచ్చట్లేదేమో, ఎందుకంటే టాప్ మెసేజ్ ఏమన్నా వాళ్ళ మైండ్లో రన్ అవుతుందేమో నాకు తెలియదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు వస్తున్నావంటే ఎవరు భయపడకూడదు. నువ్వు వస్తున్నావంటే అందరూ సంతోషించగలగాలి, ఆనందించగలగాలి. ఒకవేళ భయపడితే నీ మీదున్న దేవుని అభిషేకాన్ని బట్టి మాత్రమే భయపడాలి. నీతో ఉన్న, నీకు తోడై ఉన్న దేవునిని బట్టి మాత్రమే. గెరారు అరణ్యములో, గెరారు మన్యములో దేవుడు తోడై ఉన్న ఇస్సాకుకి, అబీమెలెకు, గెరారు మందకాపురులు భయపడినట్లుగా నీ ముఖము చూచాను, నీ ముఖము చూచినందుకు అది దేవుని ముఖము చూచినట్టుగా నాకుంది అనిపిస్తుంది అని. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు బాగా పెర్ఫ్యూమ్ కొట్టావనుకోండి, ఏమండి, బాగా పెర్ఫ్యూమ్ కొట్టామనుకోండి, మీరు ఎటు వెళ్తే అటు. హల్లెలూయా. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి దేవుని. ఇంకా చెప్పనా, మీరు ఒకవేళ ఒక రూమ్లోకి వెళ్ళి ఒక గంట గడిపేసి మీరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ రూమ్లో ఆ అరోమా లేకపోతే ఆ పరిమళ వాసన పలానాలో చెల్లారు అని చెప్పేస్తుంది. ఒకవేళ అది కాస్ట్లీ
పెర్ఫ్యూమ్ అయితే. హల్లెలూయా. అంతకంటే విశేషముగా నిన్ను ఆవరించిన దేవుని సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఉన్న చోట హల్లెలూయా, హల్లెలూయా, దేవుని సన్నిధిని, సమాధానాన్ని అక్కడ ఉండాలి. నువ్వు విడిచి వచ్చిన తర్వాత కూడా ఆమేన్, హల్లెలూయా, ఆ సన్నిధి అక్కడ నిలిచిపోగలగాలి, ఆ ప్రభావం అక్కడ నిలిచిపోగలగాలి. కమాన్ చర్చ్, హల్లెలూయా. ఎందుకు ఇలాంటి అసాధారణమైన జీవితాన్ని నువ్వు ఆశించకూడదు? తెలివి లేదు, సో వాట్. జ్ఞానం లేదు, సో వాట్. నేను మంచిదాన్ని కాదు, సో వాట్. హల్లెలూయా. పలుమార్లు నేను పడిపోయాను, సో వాట్. పోయిన వారం ఎవరికి ఆయన వాగ్దానం చేశాడు? ఎస్, విశ్వాసఘాతుకులైన వారి కొరకు 10 వాగ్దానాలు చేశాడు ఆయన. దేవుని మన మహిమ కలుగును గాక. 13 అధ్యాయాలు నేనే అనుకున్న వారి కోసం 14వ అధ్యాయాన్ని ఆయన ప్రకటించాడు. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది బ్లెస్ అయ్యలేదు నాకు తెలియదు. ఒకవేళ కొంతమందికి కనీసం లాస్ట్ వీక్ సందేశం ఏంటో చూద్దాం, కనీసం యూట్యూబ్లో అనే ఆశ కూడా ఉండకపోవచ్చును. సరే, ముందుకు వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. సో మనం ఆవరించబడాల్సింది చీకటి శక్తులతో కాదు, దైవపు శక్తులతో కాదు, అంధకార శక్తులతో కాదు, భయము కలవరంతో కాదు, కలహాలతో కాదు. ప్రైజ్ ది లార్డ్. భయంకరమైనటి అసమాధానముతో కాదు. దేంతో కూడా మనం ఆవరించబడ్డానికి వీల్లేదు. కలవరం, భయము, ఆందోళన అవి నీతో పాటు ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. డోంట్ బి ఏ క్యారియర్ ఆఫ్ ద యాంగ్జైటీ. హల్లెలూయా. నా ఇంగ్లీష్ రాంగ్ అనిపిస్తే క్షమించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Don't become a carrier of the demons' influence. Darkness, చీకటిని, దెయ్యపు శక్తిని, అసమాధానాన్ని క్యారీ చేసేవారుగా ఉండొద్దు. ఆమేన్. కొంతమంది మన ఇంటికి వస్తే వాళ్ళు ఏం క్యారీ చేస్తారు తెలుసా మీకు? కొంతమంది మనకి ఇంటికి వస్తే వాళ్ళు క్యారీ చేసేది ఏంటో తెలుసా? పోనీ యాపిల్లో, స్వీట్లో, హాట్లో అంటే పోనీ కొంచెం మనం తినడానికైనా ఉపయోగపడేవి. కానీ వాళ్ళు ఏం క్యారీ చేస్తారు తెలుసా? ఎవరో ఒకరి మీద ఏదో ఒక ఎలిగేషన్, ఏదో ఒక నింద, ఏదో ఒక మాట, వారి వ్యక్తిగత జీవితం, వారి రహస్య జీవితాన్ని తీసుకొని వచ్చి అది పలు చోట్ల ఇళ్ళ దగ్గర కూర్చొని వాటిని గురించి మాట్లాడే దౌర్భాగ్యపు స్థితికి కొంతమంది వెళ్తారు. వారు ఎలాంటి క్యారియర్స్ అంటే తమ సహోదరుల యొక్క పొరపాట్లని, తప్పుడుల్ని, తప్పటడుగుల్ని, వారి రహస్య జీవితంలో కలిగిన పొరపాటుల్ని క్యారియర్ చేసే క్యారియర్స్గా ఉంటారమ్మా. మా వాక్యం అర్థం అవట్లేదా? మధ్యలో ఇంగ్లీష్ పదాలు కొంచెం కష్టం అవుతున్నాయా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని మన మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. సో త్వరగా ముందుకు వెళ్దాం. ఓకే, ఇవేవి కూడా మనం క్యారీ చేయడానికి వీల్లేదు. ఆమేన్. ఇతరుల మీద లేనిపోని మాటలు చెప్పే క్యారియర్స్గా మనం ఉండొద్దు. హల్లెలూయా. చాడీలు చెప్పేవారుగా, లేనిపోని మాటలు మాట్లాడేవారుగా, ఎక్కడో విన్నవి, ఏదో నీకు తెలిసినవి, ఇలాగని వాటిని క్యారీ చేసేటువంటి క్యారియర్స్గా నీవు ఉండడానికి వీల్లేదు. ఆమేన్. మీరందరూ కూడా దేవుని సన్నిధిని క్యారీ చేసే క్యారియర్స్గా ఉండాలని దైవ సేవకుడిగా నేను కోరుతున్నాను. మీరు వీధుల్లో నడుస్తున్నప్పుడు దేవుని సన్నిధిని మోసుకొని వెళ్దురుగాక. మీరు ఒక సొంత ఊర్లకి మీరు వెళ్తున్నప్పుడు, ఆయా ఇళ్ళకి, బంధువుల ఇంటికి మీరు వెళ్తున్నప్పుడు దేవుని సన్నిధిని మీరు మోసుకొని వెళ్దురుగాక. నేనేమన్నా అంటే దేవుని సన్నిధిని మీరు మోసుకొని వెళ్ళాలి తప్ప అక్కడి నుంచి మీరు మోసుకొని రావడం కాదు. అక్కడ నుంచి ఆ దెయ్యాలను మీరు మోసుకొని రావడం కాదు, ఆ చీకట్లు మోసుకొని రావడం కాదు. నేను చెప్పాను కదా, చిన్న వయసులో సేవ చేస్తున్నప్పుడు ఆయనకి హిందీ రాదు, కానీ హిందీ మాట్లాడుతున్నాడు. మీరు నా మోహిని ఇసుకో మాట్లాడుగా, ఎందుకు వచ్చావు ఈయన దగ్గరికి అన్నాను. ఆ దెయ్యం హిందీలో అంటుంది, నేను వీడి దగ్గరికి రాలేదు, వీడే నా దగ్గరికి వచ్చాడు. తర్వాత అడిగాను, ఎక్కడికి వెళ్ళావంటే పూరి దగ్గర, లేకపోతే అక్కడ రాయగఢ్ దగ్గర పలానా దగ్గరికి వెళ్ళాను అని చెప్పేసి అన్నాడు. ఓహో, ఇప్పుడు నువ్వెవరు అంటే, ఆ రోజు అదృష్టం ఏంటంటే, నాన్న బోరుగా ఉందా, ఆ రోజు అదృష్టం ఏమిటి అంటే
అదృష్టం అనాలి కదా, దేవుని భాగ్యం ఏంటంటే ఆ రోజు ఆ ఇంట్లో ప్రార్థన ఉండడం. లేకపోతే ఊహించండి, ఆ రోజు ప్రార్థన లేదు, నేను నా స్నేహితుడు ప్రార్థించాం, దేవుడు విడుదల ఇచ్చాడు. ఒకవేళ మేము ప్రార్థించలేదు, ప్రార్థన జరగలేదు, ఆ ఇంట్లో పిల్లలు భార్య పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేదో. అక్కడి నుంచి దెయ్యాన్ని, ఆ చీకటి శక్తిని ఇంటికి మోసుకొని వచ్చాడు. హల్లెలూయా. నేను అంటాను, నువ్వు ఎక్కడికో బయటికి వెళ్ళి వస్తే నువ్వు కాళ్ళు కొడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నువ్వెక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి నీతో ఉంటుంది, దేవుని సమాధానం నీతో ఉంటుంది, దేవుని ఆశీర్వాదం. అంటే లోక సంబంధమైన ఏమైనా క్రిములు కీటకాలు ఉంటాయంటే కడుక్కోవడం మంచిదే, దాని గురించి నేను మాట్లాడడం లేదు. కానీ హల్లెలూయా, కాళ్ళు కడుక్కోపోతే దెయ్యం వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? రావాలి అంటే దానికి నువ్వు అవకాశం ఇచ్చి ఉండాలి, దాన్ని నువ్వు ఆహ్వానించి ఉండాలి, అప్పుడే వస్తుంది. లేకపోతే ఎందుకు వస్తుంది? సో మీ అందరి విషయంలో కొంతమంది మొక్కలు చూస్తే నేను ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నానని బాధ అనిపిస్తుంది. సరే, నేనేం చెప్తాను అంటే మీ అందరి విషయంలో మీరు దీన్ని తీసుకుంటారో లేదు తెలియదు, కానీ మీరు జీవించిన జీవిత కాలంలో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటుకు మీరు వెళ్ళినా, మీరు దేవుని సన్నిధి యొక్క క్యారియర్స్గా మీరు ఉండాలని నేను కోరుతున్నాను. దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళేవారిగా ఉండాలని కోరుతున్నాను. మీ కాలేజీలో మీ పక్కన కూర్చున్న నీ ఫ్రెండ్స్, హల్లెలూయా, నువ్వు పనిచేసే చోటుకు వెళ్తున్న పక్కన కూర్చొని, అబ్బా మంచి పెర్ఫ్యూమ్ ఎక్కడ కొన్నావు, ఇది కాదు అలా అడగాల్సిందే. వెన్ యూ ఎంటర్డ్, సంబడి హ్యాస్ ఎంటర్డ్ విత్ యూ. నీవు ప్రవేశించినప్పుడు నీతో పాటు ఎవరో ప్రవేశించారు, నీతో పాటు ఏదో ప్రవేశించింది. వాతావరణం అంతా మారిపోయింది, పరిస్థితులంతా మారిపోయాయి, దుఃఖము ఎగిరిపోయానే, బాధ అంతా తొలగిపోయానే. ఒక గొప్ప సమాధానం చేత నేను నింపబడ్డా. మీరు నమ్ముతారో లేదో, మీరు ఎంతమంది అంగీకరిస్తారో, మీలో కొంతమంది అని అంగీకరిస్తారనుకున్నాను. మీరు వెళ్ళినప్పుడు కొన్ని గృహాల్లో అలజడి కలిగింది, మీరు వెళ్ళినప్పుడు కొన్ని ఇళ్ళలో గొడవ అయింది. నీ సొంత తల్లే అంది, నువ్వు రాకే బాబు నీకు దన్నం. నీ సొంత తండ్రి అన్నాడు, నువ్వు రాకే బాబు నీకు తన్ను. నీ ఇంటి వారు అన్న, నువ్వు రాకరా బాబు అని. నువ్వు శనిగొట్టడం అడుగు పెడితే ఏదో దరిద్రం మా ఇంటికి. కానీ వారే, తల్లి మా ఇంటికి రావా, నాన్న మా ఇంటికి రావా, అన్నయ్య ఒక్కసారి ఇంటికి వచ్చి వెళ్ళరా, నువ్వేం చెయ్యొద్దు, ఒక్కసారి ఇంటికి వచ్చి వెళ్ళు. ఎందుకు? నువ్వు వస్తే నీతో పాటు దేవుడు వస్తాడని, నువ్వు వస్తే నీతో పాటు దేవుని సన్నిధి వస్తుందని, నువ్వు వస్తే నీతో పాటు దేవుని సన్నిధి, దేవుని సమాధానం వస్తుందని ఆశగా ఉంది. ఒక్కసారి వచ్చిపోవని నిన్ను అసహించుకున్న వారే, నిన్ను వెలివేసిన రే నాయుడు నా ఇంట్లోంచి బయటికి అన్నవారే రమ్మని పిలిస్తే ఎలా ఉంటుంది? దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ ఇరుగు పొరుగు వారు ఒకసారి మా ఇంట్లోకి వచ్చి వెళ్ళరా. ఆమేన్. ఎందుకో కొన్ని మొక్కలు ఆశ కనబట్టలేనట్టు త్వరగా ముందుకు వెళ్దాం. హల్లెలూయా. సో మొట్టమొదటిది ఒక 5 విషయాలు త్వరగా మాట్లాడతాను. సో వేటి చేత మనం సరౌండెడ్ అవ్వకూడదు, వేటి చేత మనము ఆవరించబడకూడదు మాట్లాడుకున్నాం. వాటిని వివరించాలనుకున్నాను కానీ అంత టైం లేదు. హల్లెలూయా. బట్ పాజిటివ్గా దేని చేత మనం ఆవరించబడాలో వాటి గురించి త్వరగా మాట్లాడి నేను ముగిస్తా. ఓకేనా? మొట్టమొదటిది చదువుదామా? కీర్తన గ్రంథం 139వ కీర్తన 5వ వచనం. ఇంతసేపు తీసారా? అందుకే చాలాసార్లు రెఫరెన్స్ కోసం వెయిట్ చేయకపోవడానికి కారణం ఇదే. సరే, నేను చదివేస్తాను. 139వ కీర్తన 5వ చరణాన్ని నేను చదువుతున్నాను. అక్కడేముందంటే, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బ్రదర్స్ అందరూ చెప్దామా? ఇంకా కొట్టి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆవరించి ఉన్నారు? మాట్లాడట్లేదు. నీవు నన్ను ఆవరించి ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పాస్టర్ గారు ఇబ్బంది పడుతున్నారంటే, నేను ఇబ్బంది పడ్డం అని కాదు, బట్ కొంతమందిని చూస్తూ ఉంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని కొంచెం ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రైట్. ఏం చూసాను? మొట్టమొదటిగా నా వెనుకను నా ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. ఎవరు ఆవరించి ఉన్నారు?
మాట్లాడాలి. ఎవరు ఆవరించి ఉన్నారు? అన్నీ వివరించిన కొద్దే వివరిస్తాను. ప్రభువు ఆవరించి ఉన్నారు. నీ ముందు నీ వెనక దేవుడు ఆవరించి ఉంటే ఎలా ఉంటుంది? ఎంతమంది గుర్తుంది? చార్లెస్ గారు అలాగే ఎస్ఆర్ మనోహర్ గారు వారు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వారు సువార్తకు వెళ్ళారు. హల్లెలూయా. ఆ ఊర్లో దాదాపు 7 అడుగులు ఉండేటువంటి దెయ్యం పట్టిన ఒక భయంకరమైన స్త్రీని గొలుసులతో బంధించారు, తీసుకొని వచ్చారు. ఆమెను తీసుకొని రాకముందు ఈ ఊర్లో ఒక దెయ్యం పట్టిన ఆమె ఉంది, ఆమెను మీరు విడిపిస్తే మా గ్రామం అంతా యేసుప్రభుని నమ్ముకుంటామంటే అదెంత పని, దెయ్యాలను విడిపించట్లో మేము చాలా ప్రొఫెషనల్స్ అన్నారట. అనుకొని మనోహర్ గారు అన్నారంట, ఇట్స్ వెరీ స్మాల్ థింగ్, బ్రింగ్ హర్, ఆమెను తీసుకురండి అన్నారు. తీరా ఆమెను తీసుకొస్తుంటే 7 అడుగులు ఉంది, ఎంత లావు ఉంది, సంఖ్యలతో బంధించి అటు 5 ఇటు 5 పట్టుకున్నారు. కానీ వాళ్ళెవరూ ఆమెను కాయలేకపోతున్నారు. కచ్చా కట్టి 4 బయట పెట్టి కళ్ళు ఎంత పెద్దగా చేసి కేకలు వేస్తుంది. ఒక మాట అంటుందట వారిని ఇరుద్దుని చూసి, హల్లెలూయా హల్లెలూయా, నీ కుడి పక్కన నిలబడి ఉన్న ఆ వ్యక్తే గనక నిన్ను ఆవరించి ఉండకపోతే ఈ పాటికి నేను నిన్ను ముక్కలుగా చేసి ఈ ఊరిలో విసిరేసి ఉండేదాన్ని అని పెద్ద కేక. అది కూడా ఆ లేడీ యొక్క స్వరంలోంచి ఒక జెంట్ వాయిస్, ఒక మగవాని వాయిస్ భయంకరంగా వస్తుంది. ఎస్ఆర్ మనోహర్ గారు ఇలా చూశారంట. చార్లెస్ ఏమో ఎడమవైపు ఉన్నారు, కుడివైపు ఎవరు లేరు. నా కుడివైపు ఉన్నారు అంటున్నారు ఏంటి అని చెప్పి కొంచెం ధైర్యం చేసుకొని అడిగాడంట, నా కుడివైపు ఎవరున్నారు అంటే, హల్లెలూయా, నజరేయుడైన యేసుక్రీస్తు నీ కుడివైపు ఆవరించి ఉన్నాడు. ఆయన నిన్ను ఆవరించి ఉండుటను బట్టి నేనేమి నిన్ను గెలవలేను. ఆ ఊరంతా కూడా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించింది. నేనేమంటానంటే ఆయన యేసుని మోసుకొని వెళ్ళాడు, రక్షణను మోసుకొని వెళ్ళాడు, సంతోషాన్ని మోసుకొని వెళ్ళాడు, సమాధానాన్ని మోసుకొని వెళ్ళాడు. 19 సంవత్సరాల పలానా కుర్రాడు మా ఊరు వచ్చాడు, మా ఊరంతా కూడా మారిపోయింది, యేసుని మాకు తీసుకొని వచ్చాడు అని వాళ్ళు పరిచయం చేశారు. ఎంత గొప్ప ఘనత వినండ్రా బాబు, ఎంత గొప్ప భాగ్యం. హల్లెలూయా హల్లెలూయా. నా ముందును నా వెనకను నీవు నన్ను ఆవరించిన దేవుని చేత మనము ఆవరించబడ్డాం. రెండో మన త్వరగా నేను ముందుకు వెళ్తాను. 32వ కీర్తన 7వ చరణం. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించేదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించేదవు. ఆమెన్ అంటే రాసుకోండి, నేను వివరించను. ఇంకో ప్రాముఖ్యమైన వచనం నేను చదువుతాను. 32వ కీర్తన, అదే కీర్తన 10వ వచనం చదవండి. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచిన వానిని కృప ఆవరించుచున్నది. ఆమేన్ హల్లెలూయా. మీ అందరి జీవితంలో కృప ఆవరించునుగాక, మీ కుటుంబాలలో కృప ఆవరించునుగాక, మీ బ్రతుకులలో కృప ఆవరించునుగాక, మీ బిడ్డల మీద కృప ఆవరించునుగాక, మీ మానసిక ఒత్తిడిలో కృప ఆవరించునుగాక, నీ ఇంట్లో ఉన్న ప్రతి గదిలో కృప ఆవరించునుగాక. హల్లెలూయా. మంచిగా చెప్దామా బ్రదర్? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నా దాగు చోటు నీవే, శ్రమలో నీవు. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా. చూడండి, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. ఆమేన్ హల్లెలూయా. ఆ బ్యాచ్ వేరు, ఇంకో బ్యాచ్ ఉంది. ఏమన్నాడంటే, యెహోవా యందు నమ్మిక ఉంచి వారిని కృప ఆవరించుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కృప అంటే ఏమిటో, కృప ఏమి చేయగలదో, కృప ఎంత ఎంత అసాధారణమైన కార్యాన్ని మన జీవితంలో చేయగలదో, కృపను గురించి చాలా ఉన్నతమైన సందేశాన్ని కొన్ని వారాల పాటు నేర్చుకున్నాం. అందుకే ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడడం లేదు. హల్లెలూయా. అట్టి అసాధారణమైన అమూల్యమైన దేవుని కృప మిమ్మల్ని ఆవరించునుగాక. ఆమేన్. ఎవరికి ఆవరిస్తుంది? యెహోవా యందు నమ్మిక ఉంచిన ఉన్న వారికి ఆయన కృప ఆవరించుస్తుంది. హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. త్వరగా టైం అవుతుంది, ముందుకు వెళ్దాం. రెండవది, దేని చేత ఆవరించబడదామంటే దేవుని సన్నిధి చేత ఆవరించబడదాం. దీని గురించి నేను ఇందాక జ్ఞాపకం చేశాను, దాని గురించి నేను మాట్లాడతాను. హల్లెలూయా. మంచిగా చెప్దాం. ఆమేన్. అహాబు దగ్గరికి వెళ్ళి 1 రాజులు 17:1 అహాబు దగ్గరికి ఏలియా అంటున్నాడు. మనందరూ తెలిసిన మాట కాబట్టి మీరు చూడాల్సిన అవసరం లేదు. ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో. హల్లెలూయా. నాకు ఆ మాట ఎలా అర్థం అంటే, నేను పర్యాయ పదాలు కూడా చదివానులేండి, ఇప్పుడు దాన్ని వివరించలేను. కానీ నన్ను చూడండి, ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నాను, నాకు ఆ మాట ఎలా అర్థం అవుతుందంటే, హల్లెలూయా హల్లెలూయా,
ఎవని సన్నిధి చేత నేను ఆవరించబడి ఉన్నాను, ఎవని సన్నిధి యొక్క మధ్యలో నేనున్నాను, నా చుట్టూ ఎవరి సన్నిధి ఉందో, ఎవరి సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను, ఎవరి సన్నిధి నా చుట్టూ ఆవరించబడి ఉందో. హల్లెలూయా, ఓ హల్లెలూయా. నాకు ఈ మాట ఎంత బాగా నచ్చుతుందో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. దీని గురించి నేను కొద్దిగా వివరంగా మాట్లాడాలి. త్వరగా ముందుకు వెళ్దాం. హల్లెలూయా, గట్టించదు. హల్లెలూయా. పరిమళ వాసన రాసుకున్నవాడు నడిచి వెళుతుంటే ఆ పరిమళ వాసన తనతో పాటు కంటిన్యూ, తను ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆ అరోమా లేదా ఆ పెర్ఫ్యూమ్ తనతో ఉన్నట్లుగానే ప్రైజ్ లార్డ్ అంతకంటే విశేషముగా, అంతకంటే స్పష్టముగా, హల్లెలూయా, అంతకంటే ఉన్నతముగా మీరు ఎక్కడికి వెళితే అక్కడ దేవుని సన్నిధి మీతో రావాలని నేను కోరుతున్నాను. పాస్టర్ గారు ఎంతవరకు చెప్పింది అదే కదంటే ఎస్, కొంచెం ముందుకు వెళ్తాను. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమంది ఆశపడుతున్నారు? ఐ వాంట్ టు బి ద క్యారియర్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నేను దేవుని సన్నిధి యొక్క క్యారియర్గా ఉండాలని ఆశపడుతున్నాను. ఉన్నారా లేదని అడగట్లేదు, ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నాను. అమ్మ అంత నిర్లక్ష్యంగా ఎత్తడం వల్ల ఏం ఉపయోగం? దిక్కులు చూసుకొని ఎత్తడం వల్ల ఏం ఉపయోగం? అందరు ఎత్తారా లేదా చూసుకోవడం ఉపయోగం ఏముంది? నా పక్కోళ్ళు ఎత్తారా లేదా, మా ఆయన ఎత్తాడా లేదా, మా ఆవిడ ఎత్తాడు లే, వాళ్ళ గురించి నీకెందుకు? నీ గురించి నేను మాట్లాడుతున్నాను, నీ గురించి మాట్లాడుతున్నాను. నిన్ను మాత్రమే దేవుడు ఇప్పుడు పట్టించుకుంటున్నాడు బ్రదర్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, నీ భార్య ఏకాగ్రతతో ఉంటే నీ భార్యను పట్టించుకుంటున్నాడు, నీ భర్త మంచిగా ఉంటే నీ భర్తను పట్టించుకున్నాడు. అందరూ చుట్టూ ఉన్నాడు, అది నేను చెప్పట్లేదు. ఎవడు దీనుడే నలిగిన హృదయం కలిగి నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించి నన్ను ప్రభే చెప్పాడు కదా. ఇప్పుడు అలాగ వణుకుతో ఎవరు దేవుని మాట వింటున్నారో వారిని ఆయన దృష్టించాడు. కాబట్టి వాళ్ళు వీళ్ళు చెయ్యెత్తారా లేదా? నువ్వు ఎలాంటి ఆశతో చేయి పైకి ఎత్తావు? ఆమె మీరు ఎంతమంది యథార్థంగా కోరుకుంటున్నారు ఐ వాంట్ టు బి ఎ క్యారియర్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? హల్లెలూయా. ఇంతవరకు ఎలాగో బతికాను కానీ ఇక నుంచి దేవుని సన్నిధిని క్యారీ చేసే క్యారియర్గా నేను ఉండాలనుకుంటున్నాను. నా పిల్లలు చెప్పగలగాలి, అమ్మా దేవుని సన్నిధి నీతో ఉందమ్మా అని చెప్పగలగాలి. ఆమె నీ భార్య చెప్పగలగాలి, దేవుని సన్నిధి మీతో ఉందండి. మీ భర్త చెప్పగలగాలి, దేవుని సన్నిధి నీతో ఉంది. హల్లెలూయా. కమ్మాని ఆశ కలగట్లేదు ఈ మాటలు వింటుంటే. నీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి మమ్మీ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ విత్ యూ అని చెప్తే ఎలా ఉంటుంది? ఇమాజిన్ చేయి ఒక్కసారి. నీ చిన్న కూతురు వచ్చి, నీ చిన్న కుమారుడు వచ్చి, నీ పెద్దోడు వచ్చి, నీ చిన్నాడు వచ్చి, నీ చిన్న కుమార్తె వచ్చి, మమ్మీ వెన్ యూ టేక్ మై హ్యాండ్, నువ్వు ఎప్పుడైతే నా చేతిని పట్టుకున్నావో ఐ ఫెల్ సంథింగ్ మమ్మీ, ఐ ఫెల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. You were the carrier of the presence of God, Mama. You were the carrier of the presence of God, Daddy. మా డాడీ మాకు అన్ని ఇచ్చేవాడు, మా డాడీ మాకు అన్ని కొట్టి పెట్టేవాడు. ఈ సాక్ష్యాలు ఎవరైనా చెప్తారు. నువ్వు చనిపోయిన తర్వాత నీ కూతురు నిలబడి మై డాడీ ఈజ్ ద క్యారియర్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, మా మమ్మ ఈజ్ ద క్యారియర్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నా కొడుకు దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళిన దేవుని సన్నిధి క్యారియర్ వాడు, దేవుని సన్నిధి యొక్క క్యారీ బ్యాగ్ వాడు. దేవుని మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట రాసుకున్నాను, మీకు నచ్చితే తీసుకోండి. ఆ మాట ఏం రాసుకున్నానంటే, నా ప్రెజెన్స్, నేను ఎక్కడికి వెళ్ళినా నా ప్రెజెన్స్ గాడ్స్ ప్రెజెన్స్గా మారిపోవాలని కోరుకుంటున్నాను. నేను రాసుకున్నాను, మీకు కావాలని తీసుకోండి. హల్లెలూయా, ఆమేన్. నా ప్రెజెన్స్ అంటే నేను అక్కడ ఉండేటువంటి ఆ సమయం. హల్లెలూయా. మై ప్రెజెన్స్ ఇట్ షుడ్ బి ఏ గాడ్స్ ప్రెజెన్స్. అది దేవుని సన్నిధిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. అమ్మ నా వైపు చూడండి, ఈ మాట పలకాలని కోరుకుంటున్నాను. ద అరోమా ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఓ కమాన్ బ్రదర్స్, ద అరోమా ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి యొక్క పరిమళ వాసన నీవు పోవు చోటలెల్లా నీతో వచ్చును గాక. లెట్ ద పీపుల్ ఫీల్ దట్ బ్రీజ్. హల్లెలూయా. ఆ సన్నిధి యొక్క ప్రెజెన్స్ని, ఆ చల్లని తాకిడిని, దైవ తాకిడిని ప్రజలు అనుభవించినట్లుగా. ఆమేన్. హల్లెలూయా. ద అరోమా ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ షల్ కమ్ విత్ యు. దేవుని నీతో పాటు దేవుని సన్నిధి యొక్క అరోమా నీతో పాటు ట్రావెల్ చేయి నువ్వు. కమ్ ఆన్ చర్చ్, ఫాస్ట్గా ముందుకు వెళ్దాం. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. నీ మాటల్లో దైవ సన్నిధి, నువ్వు నడుస్తున్నప్పుడు దేవుని సన్నిధి నడిచి వచ్చే విధముగా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్.
మీ స్పర్శలో దేవుని సన్నిధి ఉండినట్లుగా, నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు మోకరించగానే నీ చుట్టూ ఉన్నవారు కూడా అక్కడ ఆ దేవుని సన్నిధిని అనుభవించినట్లుగా, నువ్వు వచ్చి దేవుని మందిలో కూర్చోగానే నీతో పాటు నీ పక్కన కూడా కునుకుపాట్లు పడేవారుగా కాదుగా, నువ్వు వచ్చి కూర్చోగానే అనుకోకుండా నీ పక్కన కూర్చున్న వారు దేవుని సన్నిధిని అనుభవించగలగాలి. నేను ప్రతి వారం వచ్చి చర్చలో కూర్చుంటాను, ఏదో అనిపిస్తుంది, కానీ ఈ రోజు ఎందుకో నాకు స్పెషల్గా ఉందని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ వాళ్ళ పక్కన నువ్వు ఉన్నావు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తావా? ఈరోజు వాళ్ళు ఎందుకు స్పెషల్గా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళకి తెలియదు వారి పక్కన నువ్వు ఉన్నావు. ఎంతమందికి ఇలాంటి లైఫ్ కావాలి, ఎంతమందికి ఇలాంటి ప్రెజెన్స్ కావాలి, ఎంతమందికి ఇలాంటి అరోమా ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈరోజు నేను దేవుని సన్నిధిని ఫీల్ అవుతున్నాను? ఎప్పుడు ఇలా లేదే, దేవుడు నన్ను ఈరోజు ప్రత్యేకంగా కనికరించినట్టున్నాడు వారు అనుకోవచ్చు. యెస్, లెట్ దెమ్ ప్రైజ్ గాడ్. బట్ దేవునికి తెలుసు ఏంటో తెలుసా? వారి పక్కన నువ్వు ఉన్నావు కాబట్టి, వాళ్ళ పక్కన కూర్చున్నావు కాబట్టి, లేకపోతే నీ పక్కన వాళ్ళు కూర్చున్నారు కాబట్టి దే ఫీలింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. పొయ్యి దగ్గర కూర్చుంటే, ఏసీ పక్కన కూర్చుంటే, నీ పక్కన కూర్చుంటే, మళ్ళీ అడుగుతా, పొయ్యి దగ్గర కూర్చుంటే, ఏసీ దగ్గర కూర్చుంటే, నీ దగ్గర కూర్చుంటే, ఆమేన్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ఏమొస్తుంది తర్వాత సంగతి, కానీ విశ్వాసం తనేసారు చూడండి దేవుని సన్నిధి అని. అది నేను అప్రిషియేట్ చేస్తున్నాను, అది నేను అడ్మైర్ చేస్తున్నాను. మీ మాట మీ నోట దేవుడు స్థిరపరచును గాక. ఈరోజు దేవుని సన్నిధిలో దైవజనుడి మాటకి రెస్పాండ్ అవుతూ నువ్వు పలికిన మాట దేవుడు నీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమెను పొయ్యి దగ్గర కూర్చుంటే వేడి వస్తుంది, ఏసీ దగ్గర కూర్చుంటే ఏసీ వస్తుంది, నీ దగ్గర కూర్చుంటే దేవుని సన్నిధి వారిని ఆవరించగలగాలి. బి ఏ అరోమా ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కెన్ యూ సే బిగ్ ఆమెన్? నాట్ ఆమెన్, బిగ్ ఆమెన్. రైట్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని సన్నిధి స్పర్శ నువ్వు కూర్చున్న చోట. ఆమెన్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. చాలా అలా చెప్పాలని కానీ టైం లేదు. ఆమెన్. దేవుని సన్నిధి అలా ఉండాలండి. హల్లెలూయా. ఒక మాట చెప్తాను వినండి. ఎలా చెప్తే ఈ మాట అర్థమవుతుంది? నువ్వెక్కడికి వెళ్ళినా ఆయన నీతో వచ్చే జీవితం నీకు కావాలి అంటే ఆయన ఎక్కడ దొరుకుతాడో నీకు తెలియాలి. చాలా ఈజీగా ఉన్న మాట కదా, చాలా సులువైన మాటగా అనిపిస్తుంది కదా. నిరీక్షణ వింటున్నావా? బట్ చాలా ప్రెషియస్ మాట మాట్లాడుతున్నాను, ఖరీదైన మాట మాట్లాడుతున్నాను, లోతైన మాట మాట్లాడుతున్నాను. నీవు ఎక్కడ ఉంటే, మౌనిక వినాలి, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీతో దేవుని సన్నిధి రావాలని కోరుకుంటే ఆయన ఎక్కడ ఉంటాడో నీకు తెలియాలి. ఆయన ఎక్కడ దొరుకుతాడో నీకు తెలియాలి. కొంతమందికైనా కనెక్ట్ అవుతున్నారు అనుకుంటున్నాను. ఆయన ఎక్కడ ఉంటాడో నీకు తెలియాలి, ఆయన ఎక్కడ దొరుకుతాడో నీకు తెలియాలి, ఎక్కడ నీవు ఆయనను కనుగొనగలవో అది నీకు తెలియాలి. ఆమేన్, హల్లెలూయా. ఇఫ్ యు రికగ్నైజ్, ఇఫ్ యు ఫైండ్ హిమ్, ఆయన ఎక్కడ దొరుకుతాడో అది నీవు గుర్తు పట్టగలిగితే, కమాన్ చర్చ్, ఈ మాట వినండి. ఆయన ఎక్కడ దొరుకుతాడో గుర్తు పట్టగలిగితే, ఆయన ఎక్కడ దొరుకుతాడో అక్కడికి నువ్వు వెతుక్కుంటూ వెళ్ళిపోగలిగితే, నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి ఆయన నీతో పాటు వస్తాడు. ఈరోజు వర్తమానం అంతట్లో చాలా పర్టికులర్, చాలా శ్రేష్టమైన మాట. ఆయన ఉన్న చోటును నువ్వు గుర్తుపట్టగలిగితే, నీ ఉన్న చోట ఆయన నీతో ఉన్నాడని ప్రజలు గుర్తుపట్టగలుగుతారు. ఐ రిపీట్ ఇట్, ఆయన ఉన్న చోటు నువ్వు గుర్తుపట్టగలిగితే, నీ ఉన్న చోటున ఆయన నీతో ఉన్నాడని ప్రజలు గుర్తుపట్టగలుగుతారు. ఐ రిపీట్ ఇట్ అగైన్, ఆయన ఉన్న చోటు నువ్వు గుర్తుపట్టగలిగితే, నీ ఉన్న చోటున ప్రజలు దేవుడు నీతో ఉన్నారని ప్రజలు గుర్తుపట్టగలుగుతారు. మీలో ఇద్దరు ముగ్గురికి అని మాట అర్థమైందా? ఆయన ఉన్న చోటు మీరు గుర్తుపట్టగలిగితే, మీరు ఉన్న చోటు ఆయన మీతో ఉన్నాడని ప్రజలు గుర్తుపట్టగలుగుతారు. హాయ్, $1,000,000 మాట మళ్ళీ చెప్తాను, విసుకొచ్చిన. ఆయన ఉన్న చోటు నువ్వు గుర్తుపట్టి ఆయన దగ్గరికి నీవు చేరుకోగలిగితే, నీ ఉన్న చోట ఆయన నీతో ఉన్నాడని ఈ లోకము గుర్తుపట్టగలుగుతుంది, ప్రజలు గుర్తుపట్టగలుగుతారు. ఆమేన్. మీకు అర్థం అవ్వడానికి ఒక లేఖనం చదివేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రియుని వెదికినను అతడు నాకు కనబడకయ్యుండెను. గుర్తుందా? పరమగీతలు 3వ అధ్యాయం. కమాన్, హల్లెలూయా. మంచి మెసేజ్ మాట్లాడుకున్నాం, మర్చిపోయాము జన్మకు. పరమగీత 3వ అధ్యాయం చదువుతున్నాను. ఎందుకు భాస్కర్ అంత స్పీడ్ అవుతున్నారు ఒక టైం గురించి? రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రియుని వెదికినను అతడు నాకు కనబడకయ్యుండెను. నేను అప్పుడు లేచెదను, పట్టణం వెంబడి వెదుకుదును, హల్లెలూయా, సంత వీధుల్లోనూ
రాజవీధుల్లోను తిరుగుదును, నా ప్రియుని వెతుకుదునని నేను అనుకున్నాను. హల్లెలూయా. నేను వెతికినను అతడు నాకు కనబడలేదు. అక్కడ తాగిపోలేదు. పట్టణమునందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రియుని చూచితురా అని నేను వారిని అడిగి తిని. హల్లెలూయా. నేను వాడు కూడా తెలియదు అనేసారనమాట. నేను వారిని విడిచి కొంచెం దూరము పోగా నా ప్రాణ ప్రియుడు నాకు ఎదురుపడేను. వదిలిపెట్టక వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొని ఇంటిని, నా తల్లి ఇంటికి అతన్ని నేను తోడుకొని వచ్చేదిని, నన్ను కనిన దాని ఎర్రలోనికి తోడుకొని వచ్చేదిని. దానికి అర్థం ఏంటో తెలుసా? నేను ఎక్కడ ఉన్నానో అక్కడ నాతో పాటు ఆయన ఉండేలాగా ఆయన నేను తోడుకొని వచ్చేసాను. ఇది ఎలాగో సాధ్యమైందంటే ఆయన ఎక్కడ దొరుకుతాడో అక్కడ నేను వెళ్ళాను కాబట్టి. చర్చ్ లిసన్ దిస్ వర్డ్. ఆయన ఎక్కడ దొరుకుతాడో అక్కడికి నేను వెళ్ళాను కాబట్టి నేనున్న చోటికి ఆయన నాతో పాటు వచ్చేసాడు. బ్రదర్, అర్థమైంది ఈ మాట? నా తల్లి ఇంటికి ఆయన నాతో పాటు వచ్చేసాడు. ఆయన చేపట్టుకొని తెచ్చేసుకున్నాను. ఆయన నాకు ఎక్కడ దొరుకుతాడు అక్కడికి నేను వెళ్ళాను కాబట్టి నేనున్న చోటు ఇప్పుడు ఆయన నాతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎక్కడ దొరుకుతాడు ఆ చోటికి నేను వెతుక్కుంటూ వెళ్ళాను కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడున్నానో అక్కడ నాతో ఆయన ఉన్నాడు. మంచం మీద పరుండి వెతుకుదాం అనుకున్నాను, వెతికాను, దొరకలే. నిద్రపోతే దొరకడం. రాజవీధుల్లో వెతికాను, సుఖము సౌఖ్యం. ఈరోజు చాలామంది చర్చిని వదిలేసి, దేవుని సన్నిధిని వదిలేసి వారాలు నెలలు పనికెళ్ళిపోతున్నారండి. వాళ్ళంటి వారందరిలో నేను చెప్తున్నాను, మీరేమని అనుకోండి, వాళ్ళందరి జీవితంలో వారి పోషకుడు దేవుడు కాదు, వారి పోషకుడు డబ్బు. మీకు ఒళ్ళు మని నేను చెప్తున్నాను, మీకు అర్థమయ్యేలా చెప్పమంటే నా దగ్గర రమ్మంటే వివరించి చెప్తాను. మీరు దేవునికి బదులు ధనాన్ని సేవిస్తున్నారు. మనిషి కుమారుడు మరలా భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనునా? ఈ ప్రశ్న నాకు ఈ మధ్య భయాన్ని కల్పిస్తుంది. అవును, డబ్బును బట్టి బతికే వాళ్ళు ఉన్నారు, స్థితిగతులు బట్టి బతికే వాళ్ళు ఉన్నారు. విశ్వాసము ద్వారా బతికేవారు కనుమరుగైపోతున్నారు. నెలల తరబడి దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టేసిన వాళ్ళకి ఏమనిపించట్లేదు. వచ్చేటప్పుడు దారిలో పనికి వెళ్ళిపోతూ నాకు ఎదురవుతే వారు ముఖం చూడాలనిపించలేదు. నాకు పక్కకు తిప్పుకున్నాను, గుండెలు నొచ్చుకున్నాను. ఎందుకంటే వాళ్ళు బతిలాడాను. ఉదయం పనికి వెళ్ళిపోతే సాయంకాలం అయినా దేవుని సంధికి రండి అమ్మా, బతిలాడాను నేను వాళ్ళని. ఎవరి కోసం బతిలాడాను? ఎవరి కోసం? నా కోసమా? వాళ్ళు వస్తే నాకు కానుకలు వస్తాయనా, దశంభాగాలు వస్తాయా? అప్పుడు చెప్పాను నేను, నీ దశంభాగం నేను తీసుకోను. కానుకలు ఇవ్వలేదని, దశంభాగాలు ఇవ్వలేదని కోపపడే దైవజనులు మీరు చూసేరేమో నాకు తెలియదు. నా జీవితంలో అలాంటి దౌర్భాగ్యపు రోజు రానివ్వను. నా ప్రభు నన్ను కాస్తాడు ఆ విషయంలో. దేవుని సన్నిధిని మానేసి ఉద్యోగాల వ్యాపారాల కోసం పరిగెడుతుంటే మాత్రం నేను దాన్ని తట్టుకోలేను. ఇంటికి ఇలా అయిపోతున్నారు, అక్కడ విస్తరిస్తున్న కొద్ది అనేకులు ప్రేమ చల్లారిపోతుంది కదా. అయ్యా ఈరోజు పనికి వెళ్తేనే డబ్బులు వస్తాయి, ఆహా అంటే డబ్బు నిన్ను పోషిస్తుంది తప్ప దేవుడు నిన్ను పోషించట్లేదు అన్నమాట. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన మాట కానీ, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి ప్రతి మాట వల్ల జీవించిన మాట కానీ చింపాయి నీ బైబిల్లో ఉంచి. అర్థం కావట్లేదు మనం ఏమైపోతున్నామో, ఎక్కడికి వెళ్తున్నాము మనకు తెలియకుండానే. డబ్బు మన దేవుడు అయ్యాడు. మీరు నమ్ముతారో లేదో, మన ఫెయిత్, మన విశ్వాసం డబ్బు మీదకి టర్న్ అయిపోయింది. ఇబ్బంది ఉంటే బయటికి తీసుకెళ్ళి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో నేను పరుండి వెతికాను, ఆయన కనబడలేదు. రాజవీధులలో వెతికాను, కనబడలేదు. సంత వీధులు వ్యాపారానికి గుర్తు, రాజవీధులు సుఖ సౌఖ్యములతో కూడిన జీవితానికి గుర్తు. అక్కడ కూడా ఆయన నాకు కనబడలేదు. సరిహద్దులలో ఉండే కావలి వారి దగ్గర అడిగాను, వారి వలన కూడా ఆయన నాకు జాడ తెలియలేదు. కానీ పట్టణాన్ని, రాజవీధుల్ని, సంత వీధుల్ని, నా మంచాన్ని, సుఖాన్ని, సౌఖ్యాన్ని అన్నిటిని విడిచిపెట్టి నేను వెళుతున్నానన్న సంగతి గుర్తుపట్టిన నా ప్రాణప్రియుడు నన్ను ఎదుర్కొంటూ వచ్చాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. నేను ఎదురు వెళ్ళడం కాదు, నేను ఆయన కనుగోవడం కాదు. నేను ఈ మాట వినండి, నేను ఆయనను కనుగొనులాగున ఆయన నాకు ఎదురుపడ్డాడు. ఎందుకంటే హీ న్యూ, ఆయనకు తెలుసు నేను ఆయనను వెతుకుతున్నానని.
వెతికానని, సంత వీధుల్లో వెతికానని, రాజు వీధుల్లో వెతికానని, మంచం మీద వెతికానని, ఆయన నాకు దొరకలేదు కాబట్టి వదిలేసి ఇంటికి వెళ్ళిపోయి మరలా పడుకుందాం అనుకున్న టైపు నేను కాదని, విడువక ఆయన నేను వెతుకుతున్నానని నా హృదయంలో మండుతున్న ఆకలిని ఎరిగిన నా దేవుడు, హల్లెలూయా, నా ప్రభువు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను గా చేపెడిన గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రాణప్రియుడు నాకు ఎదురొచ్చాడు. ఎందుకంటే వీటన్నిటిని ఆయన కోసం వదిలేసానని ఆయనకు అర్థమైంది కాబట్టి నా ప్రాణప్రియుని చెయ్యి విడవక నేను అతనిని ఇంటికి తోడుకొని వెళ్ళిపోయాను. మీకు అర్థమైందా? ఆయన ఎక్కడ దొరుకుతాడో అక్కడికి ఈమె వెళ్ళింది. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో అక్కడ ఆయన ఉన్నాడు. దేనా మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. టైం అవుతుంది. ఆయన ఎక్కడ దొరుకుతాడు? అక్కడ నాకేం అర్థమైందో తెలుసా? సుఖాన్ని, సౌఖ్యాన్ని, మనుషులను, బంధువులు అందరినీ విడిచిపెట్టి ఒంటరిగా ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన నీకు ఎదురుపడతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని సేన కాదండి, దేవుడే నీకు ఎదురుపడతాడు. మహానాయం అనుభవం కాదండి, ఎబ్బేకు అనుభవాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కమ్ ఆన్ చర్చ్, సే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఎక్కడ దొరుకుతాడు చెప్పనా? మహాగణుడను. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి ఆ వాక్యం అర్థమవుతుంది? హల్లెలూయా. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. రైట్. హల్లెలూయా. సారీ నాన్న, నేను రాంగ్ చెప్పాను. హల్లెలూయా. యెషయా గ్రంథం 57:15 వచ్చిన. కమాన్, ఇంక పావుగంట నాకు టైం ఉంది. యెషయా గ్రంథం 57:15 వచ్చిన. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇంట్రడక్షన్ ఎంత బాగుంది కదా. హలో బ్రదర్, అమ్మా, మీకు కొన్నిసార్లు మనకు వాక్యం అర్థం అవుతుంది. ఎందుకంటే ఇంట్రడక్షన్ బట్టి దాని తర్వాత మాట కనెక్ట్ అయ్యి ఉందనమాట. నేను మహాగణుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడను, నిత్య నివాసి అయిన వాడును ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును. చెప్పకూడదు, నన్ను మైపడతాం. హల్లెలూయా. ఇక్కడ మీకు 2-3 విషయాలు చూపిస్తాను. ఎక్కడ దొరుకుతాడంట? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో ఆయన నివసించువాడు. ఆయన దొరికే చోటు ఎక్కడో తెలుసా? హల్లెలూయా. డైరెక్ట్గా చెప్పనా, నీ ఉన్న చోట ఆయన ఉండాలంటే, నీతో ఆయన సన్నిధి ఉండాలంటే, నువ్వు ఆయన సన్నిధి యొక్క క్యారియర్గా నీవు ఉండాలంటే నీకు మొట్టమొదటిగా కావాల్సింది పరిశుద్ధత. ఎందుకంటే ఆయన మహాపరిశుద్ధ స్థలములో నివసించువాడునని పరిచయం చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. గట్టిగా చదువు. హల్లెలూయా. ఆమేన్. ఆయన ఎక్కడ దొరుకుతాడు? ఒంటరిగా దొరుకుతాడు. ఆయన ఎక్కడ దొరుకుతాడు? పరిశుద్ధ స్థలాల్లో దొరుకుతాడు. పాపం ఉన్న చోట ఆయన ఉండడు. పరిశుద్ధ స్థలంలో ఆయన దొరుకుతాడు. ఎందుకంటే ఆయనే పరిచయం చేసుకున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో కాదు, స్థలములలో. ఏమ రైట్? హల్లెలూయా. హల్లెలూయా. ఎస్, స్థలములలో నివసించువాడను. ఆయన ఈ మాట పరలోకం గురించి అని ఉంటే స్థలములో అనేవాడు, కానీ స్థలములో అనలేదు, స్థలములలో అన్నాడు. అంటే ఎక్కడ పరిశుద్ధత ఉంటే అక్కడ నేను ఉంటానని ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. మహాపరిశుద్ధ స్థలములలో నివసించువాడును. ఇప్పుడు 2 దొరికాయి మనకి అడ్రస్లు. 3వ అడ్రస్. ఆర్ యు హ్యాపీ? ఎంతమందికి అర్థమవుతుంది? పాస్టర్ గారు భలే ఎగ్జైట్ అయిపోతున్నారు, కానీ మాకేమి ఎక్కట్లేదంటే నేను చేయగలిగింది ఏమి లేదు. నేను ఎంజాయ్ చేస్తున్నాను దేవుని వాక్యాన్ని. ఒకటి, ఆయన ఒంటరిగా దొరికాడు. ఏంటంటే కొన్ని వదిలేసినప్పుడు దొరికాడు. మంచం వదిలేసింది, రాజు వీధులు వదిలేసింది, సంత వీధులు వదిలేసింది. హల్లెలూయా. హల్లెలూయా. ఎదురైన మంద కాపర్లు వదిలేసింది, అందరిని వదిలేసింది. పట్టణమును కూడా దాటి వెళ్ళిపోయింది, అక్కడ దొరికాడు. రెండోది, ఆయన ఎక్కడ దొరుకుతాడంటే మహాపరిశుద్ధ స్థలములో దొరుకుతాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే పరిశుద్ధత ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటాడు. 3వది ఎక్కడో తెలుసు ఆయన అడ్రస్? ఆయనను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్.
అయినను, కింద రాసింది అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసించుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి ఆయనకి అడ్రస్ దొరికిందండి? ఎంతమందికి ఆయన అడ్రస్ దొరికింది? రాసుకున్నారు అడ్రస్ని? హల్లెలూయా. అడ్రస్ రాసుకున్నారు బ్రదర్? మా అడ్రస్ కాదు, మాది ఇక్కడే లక్ష్మీపురం. హల్లెలూయా. అందాక ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని అడ్రస్. ఆమేన్. హల్లెలూయా. అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఒంటరిగా ఆయన దొరికాడు. రెండోది ఆయన ఎక్కడ దొరికాడు? పరిశుద్ధ స్థలంలో దొరుకుతాడు. మూడోది ఆయన ఎక్కడ దొరికాడు? అయినను విరిగి నలిగిన వారి దగ్గరను, దీన మనసు గల వారి యొద్దను ఆయన నేను నివసిస్తున్నానని ఆయనే తను పరిచయం చేసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కమ్ ఆన్ చర్చ్. హల్లెలూయా. ఆమేన్. సో ఆయన నీతో ఉండాలి అంటే ఆయన నీకు దొరక దగ్గరికి వెళ్ళాలి. ఆయన నీకు దొరికే దగ్గరికి వెళ్ళాలంటే ఒంటరిగా ఆయనతో గడపాలి. రెండోది పరిశుద్ధంగా జీవించాలి. మూడవది, నేను స్పీడ్గా చెప్తున్నాను, మూడవది దీన మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి ఉండాలంటే ఇంకో నాలుగు మాటలు త్వరగా చెప్తాను. ఎక్కడుంటే నువ్వు అక్కడ దేవుని సన్నిధి ఉండాలని కోరుకుంటే ఈ గాబరా, ఈ తొందర నాకు ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా అండి? సరే, హల్లెలూయా. బట్టి చేద్దామా? అందరం చేద్దాం. ప్రకాష్ నువ్వు చెప్పవా? చేతులెత్తి చెప్పడం మర్చిపోయినారా అక్క? ప్రేమ అక్క చేతులెత్తి మర్చిపోయినావా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మౌనిక అక్క నువ్వు మర్చిపోయావా? రే చెయ్యత్తలా కష్టమైందా? రైట్. ప్రైజ్ లార్డ్. బాగున్నా బాగోపోయినా చేతులు ఎత్తండి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఆ వెనకాతల మా అబ్బాయిలు కూడా చేతులు ఎత్తేలా కొద్దిగా చూసుకోండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి ఉండాలి అంటే ఆమేన్. 3 అయిపోయి 4 చెప్తున్నాను. యూ నీడ్ టు అనాయింటెడ్ బై ద హోలీ స్పిరిట్. నీవు దేవుని అభిషేకం చేత నింపబడి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. క్యాథరిన్ కుల్మాన్కి ద క్యారియర్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అని అర్థం. అభివృద్ధి ఎందుకంటే ఆమె దేవుని అభిషేకం చేత నింపబడింది కాబట్టి. అదే అభిషేకాన్ని దేవుడు దైవజనులైన బెనిహిన్ గారికి అనుగ్రహించాడు కాబట్టి, అదే అభిషేకాన్ని అనేక మంది దైవజనులు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి వారు ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి ఉంది. ఆమేన్. నేను ఏదో కథ చెప్తున్నట్టు కొడతారు ఉలికి పడతారండి ఇలా కనకండి. హల్లెలూయా. కెన్ యూ సే ఆమెన్? చెయ్యెత్తి ఆమెన్ అని చెప్పండి. దాన్ని రిసీవ్ చేసుకోవడం నేర్చుకోండి. అది నా ఉద్దేశం. అలా మిమ్మల్ని అవమానపరచాలని కాదు, కానీ ఈ సంగతి నాకు తెలుసు, ఓకే నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అన్నట్టు చెప్పకండి. రైట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నా మహిమ కలుగును గాక. దేవునికి వందనాలు చెప్దాం తల్లి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సారీ అన్నిసార్లు ఇబ్బంది పెడుతున్నట్లు అనిపిస్తే. సో 4th ప్లేస్ అడ్రస్ చెప్పాను. ఆమేన్. అభిషేకం ఉన్న చోట ఆయన ఉంటాడు. అభిషేకం చేత నింపబడు. నువ్వు ఎంత అభిషేకంతో నింపబడతావో అంతగా దేవుని సన్నిధి నీలోంచి ప్రవహిస్తుంది. ఆమె చూడండి, నేను నా దగ్గర నుంచి పరిమళ వాసన రావాలి అంటే ఊరకనే రాదు. నేను అప్లై చేసుకోవచ్చు. నా మీద నేను ఏం చేయాలి అంటే ఒక లిక్విడ్ని, ఒక స్ప్రే నేను చేయాలి. ఏంటా స్ప్రే? ఏదో ఒక పెర్ఫ్యూమ్ స్ప్రే నేను చేయాలి. అది ముందు నా మీదకి వస్తే అప్పుడు నా మీద నుంచి పరిమళ వాసన బయటికి వెళ్తుంది. ముందుగా అభిషేకం నా మీదకి స్ప్రే చేయబడితే, అభిషేకం నా మీదకి వస్తే దేవుని సన్నిధి అప్పుడు నాలోంచి బయటికి ప్రవహిస్తుంది. ఓకేనా? ఫినిష్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇఫ్ యూ వాంట్ బి క్యారియర్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిని మోసే క్యారియర్గా నీవు ఉండాలంటే నీకు ప్రార్థన జీవితం ఉండాలి. ఎందుకంటే ప్రార్థనలో నువ్వు దేవునితో గడుపుతావు కాబట్టి. ఆమేన్. మోషే దేవునితో గడిపినప్పుడు మోషేతో పాటు దేవుని మహిమ దిగి వచ్చేసింది. మోషేతో పాటు దేవుని సన్నిధి వచ్చేసింది. ఏలియా దేవుని సన్నిధి, కర్మేలు పర్వతంలో ఏలియా దేవుని సన్నిధిలో గడుపుతాడు కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడ ఏలియా ఏమని చెప్పగలిగాడంటే, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రెజెన్స్. సరే, నేను ఏ దేవుని సన్నిధితో నేను సరౌండ్ అయ్యి ఉన్నాను అని చెప్పగలిగాడు. దేవుని మహిమ కలుగును గాక. మొట్టమొదటి అడ్రస్ ఏం చెప్పాను? నువ్వు ఒంటరిగా ఆయనతో గడిపినప్పుడు. రెండో అడ్రస్ ఏం చెప్పాను? నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు. స్పీడ్ అయ్యానే తప్పదు. 3 అడ్రస్ ఏం చెప్పాను? నువ్వు దీన మనసు కలిగి ఉన్నప్పుడు. 4వది ఏం చెప్పాను? అభిషేకం చేత నువ్వు నింపబడినప్పుడు. 5వది ఏం చెప్పాను? ఎంత ఎక్కువగా ప్రార్థన జీవితాన్ని నువ్వు గడుపుతావో అంతగా దేవుని సన్నిధిని మోసుకొని వస్తావు. మోషే మోసుకొని వచ్చాడు దేవుని సన్నిధిని. మోషే పలకలు మాత్రమే మోసుకొని రాలేదు, దేవుని సన్నిధిని మోసుకొని వచ్చాడు. పలకలు విరిగిపోయేమో కానీ దేవుని సన్నిధిని ఎవరు కూడా తీసివేయలేకపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తనొక్కడి రాలేదు, దేవుని సన్నిధిని, దేవుని మహిమను మోసుకుంటూ వచ్చాడు. ఆమెన్. బీ ఏ క్యారియర్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. కమ్ ఆన్, కెన్ యు సే ఆమెన్?
బీ ఏ క్యారియర్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ బీ ఏ క్యారియర్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని మోసుకొని క్యారియర్గా మీరుందరుగాక, ఆయన మహిమను మోసుకొని పోయే క్యారియర్గా మీరుందరుగాక. ఎందుకు దేవుని మందసము అంత విలువగా అంత గొప్పగా మోయబడుతుందంటే దేవుని సన్నిధి దేవుని మందసం మోయబడే ప్రతి చోటుకి కూడా దేవుని మహిమ మోసుకొని రాబడింది. ఓ తుమ్మ చెట్ట, ఓ పెంట తుమ్మ చెట్ట, చెక్కబడ్డావు, కొట్టబడ్డావు, ఆయన మహిమ కలిగిన మందసంగా మార్చబడుతున్నావు. ఎందుకంటే నువ్వు పోయి చోటు నెలలో కూడా నీతో పాటు ఆయన సన్నిధి, ఆయన మహిమ మేఘము నడిచేలాగా ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఎంత స్పీడ్ ఎందుకు అయ్యారు పాస్టర్ గారు? తప్పదు, త్వరగా ముగించాలి కాబట్టి. హల్లెలూయా, ఆమేన్. ఇఫ్ యూ వాంట్ టు బి ద క్యారియర్ ఆఫ్ గాడ్, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిని దేవుని మహిమను మోసుకొని పోయే వ్యక్తిగా మీరు ఉండాలనుకుంటే బ్రదర్, హల్లెలూయా, కొన్నిటి నుండి, కొందరిలో నుండి, లోకంలో నుండి నిన్ను నీవే దేవుని కొరకు ప్రత్యేకపరచుకో. హల్లెలూయా. ఆచారాల్లోంచి, పద్ధతుల్లోంచి, లోకములోంచి, లోక ఇచ్చల్లోంచి, లోక పోకడలోంచి, లోక స్థితిగతుల్లోంచి నిన్ను నీవే దేవునికి నాజీరు చేసుకో. నిన్ను నీవే దేవునికి ప్రతిష్ఠించుకో. ఎందుకంటే ప్రతిష్ఠితమైన వస్తువులలో మాత్రమే ప్రతిష్ఠితమైనటి ఉంచబడ్డానికి అవకాశం ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతకన్నా వివరించలేకపోతున్నందుకు నన్ను క్షమించండి. హల్లెలూయా. నిన్ను నీవే ప్రత్యేకపరచుకో. ఎవరితో మాట్లాడొద్దు, ఎవరితో కలొద్దు అని చెప్పటం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బట్ అందరికంటే నీ జీవితాన్ని భిన్నముగా నిన్ను నీవే ప్రత్యేకపరచుకో. నిన్ను నీవే మోల్డ్ చేసుకో, నిన్ను నీవే కట్టుకో. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఇచ్చింది వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు ఇచ్చింది మనం తీసుకుంటే తప్పేంటి? నువ్వు నాజీరు చేయబడిందని. కిరణ్ పాల్ అన్న మంచిగా మాట్లాడతారు. ఈ స్వామాలు వేసుకున్న వాళ్ళు ఎందుకు నీసు తినరు? ఎస్, వాళ్ళు దీక్షలో ఉన్నారు. వారు తమ దీక్ష కొరకు ప్రత్యేకపరుచుకున్నారు. వాళ్ళు 40 రోజులు ఉన్నారు దీక్ష. మనము జీవితకాలం ఉంటున్నాము దీక్ష, ప్రభువు కొరకు దీక్ష. హల్లెలూయా. అందుకని హల్లెలూయా కొన్ని వాటిని మనం ముట్టుకోవడానికి వీల్లేదు. కొంతమంది దైవజనులు నేను ఎరుగుదును, నాది మంచి వచ్చాడు నాకు కూడా తెలియదు, నేను దాని గురించి కామెంట్ చేయడానికి నేను సరిపోను. కొంతమంది దైవజనులు నేను ఎరుగుదును, చచ్చిన సేవాన్ని వాళ్ళు ముట్టుకోరు. ఈవెన్ ఆ బాక్స్ కూడా నేను ముట్టుకోరు. కానీ నేను ఆ బాక్స్ మోసిన సందర్భాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి వాళ్ళ తాత్పర్యం ఏంటో నాకు తెలియదు. కొంతమంది దైవజనులు వారు ఆ ప్లేసెస్కి కూడా రారు. వాళ్ళని అడిగితే ఒకే సమాధానం చెప్తారు వాళ్ళు, నేను దేవుని కొరకు నాజీరు చేయబడ్డాను, నేను ప్రత్యేకపరుచుకున్నాను. అది స్క్రిప్చరలా కాదు కూడా నాకు తెలియదు బ్రదర్. బట్ వాళ్ళు తీసుకున్న ఆ నాజీరత్వాన్ని, లేకపోతే ఆ నాజీరు వ్రతమును నేను గౌరవిస్తాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. అన్ని విషయాల్లో వారు అదే నాజీరు వ్రతాన్ని వారు పాటించుదురు గాక. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి నేనైతే బాడీని కూడా మోసాను. మన మందిరంలో కూడా చనిపోయిన చాలామంది కొంచెం దూరమైన 2 అడుగులు 4 అడుగులైనా నేను మోసిన సందర్భాలు ఉన్నాయి. నాకు ఇష్టం. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. దాని ద్వారా నా వ్రతం పాడైపోద్దని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారు గనక శ్రేష్టమైన స్వాస్థ్యము కొరకు వారు దేవుని సన్నిధికి వారు వెళ్తున్నారు. కాబట్టి ఒకరోజు ఆ మట్టి ఘట్టములో దేవుని మహిమైశ్వర్యం వచ్చినప్పుడు పురుగులతో మట్టిలో కలిసిపోయిన ఆ దేహమే మరలా మహిమ దేహముగా మార్చబడి దేవుని దగ్గరికి వెళ్తుంది. కాబట్టి అది మోయిట నాకు భాగ్యమని ఎంచుకున్నాను అంతే. మరి కొందరికి అది అట్లా అంటే నేనేం చేయలేను అందరికీ. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సో నేను ప్రత్యేకపరచుకోవాలి. ఆమేన్. సో మాట్లాడుతాను వినండి. మీ కుడి, మీ వెనుకను, మీ ముందునను ఆయన మిమ్మల్ని ఆవరించును గాక. యెహోవా యందు నమ్మిక ఉంచిన వారులారా ఆయన కృప మిమ్మల్ని ఆవరించును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఏలియా చుట్టూ ఉన్నట్టుగా ఆయన సన్నిధి మిమ్మల్ని ఆవరించును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆ మంచి మాట మర్చిపోకండి. ఆయన దొరుకు చోటుని నువ్వు గుర్తుపట్టగలిగితే నువ్వు ఉన్న చోట ఆయన ఉన్నాడని ప్రజలు గుర్తుపట్టగలిగే భాగ్యాన్ని, కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన ఉన్న చోట్ల కొన్ని గుర్తుపట్టాముగా. ఆమెన్. ఒంటరిగా దొరికాడు ఆయన, పరిశుద్ధ స్థలంలో దొరికాడు ఆయన, దీన మనసు గలవారి దగ్గర దొరికాడు, విరిగి నలిగిన హృదయం దగ్గర దొరికాడు ఆయన. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్. తగ్గించుకో, ఆయన దొరుకుతాడు.
పరిశుద్ధిగా జీవించి ఆయన దొరుకుతాడు. నిన్ను ఒంటరిగా చేసుకో, ఆయన దొరుకుతాడు. అడ్రస్ అండి బాబు, ఆయన అడ్రస్ అండి బాబు, ఆయన దొరికే అడ్రస్ అండి ఇది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది నేను ఇక్కడితో ఎందుకు ఆపానంటే టైం అయిపోయింది కాబట్టి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం హల్లెలూయా, హల్లెలూయా. సో మొట్టమొదటి దేనితో ఆవరించబడదాం? దేవునితో. రెండవది ఆయన కృపతో. మూడవది ఆయన సన్నిధితో ఆవరించబడదాం. నాలుగవది హల్లెలూయా, సరౌండెడ్ బై ద పీస్ ఆఫ్ గాడ్. దేవుని సమాధానము చేత ఆవరించబడి ఉందురుగాక. హల్లెలూయా. దేనిని గురించి చింతపడకుడే. రిఫరెన్స్ చెప్పండి. ఓకే పర్లేదులేండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదువుతున్నాను. దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఒక ట్రాన్స్లేషన్లో ఏమని రాశాడంటే మిమ్మలను ఆవరించునుగాక, మీ హృదయమును ఆవరించునుగాక, మీ తలంపులను ఆవరించునుగాక. హల్లెలూయా. చర్చ్ కమాన్ హల్లెలూయా. సమస్తమైన భయము తొలగిపోవునట్లుగా, సమస్తమైన కలవరము తొలగిపోవునట్లుగా, యాంగ్జైటీ తొలగిపోవునట్లుగా, తొందరపాటు తొలగిపోవునట్లుగా, రేపటిని గురించిన కలవరము తొలగిపోవునట్లుగా. మీకు అర్థమవుతుందా? ప్రతిరోజు కొంతమంది పోయిన వారం చెప్పుకున్నట్లు నెమ్మది లేదు. ఎందుకంటే స్ట్రెస్ అనుభవిస్తున్నారు. హలో, భయంకరమైన స్ట్రెస్. పిల్లల కోసం స్ట్రెస్, ఆరోగ్యం కోసం స్ట్రెస్ అనుభవిస్తున్నారు. అనేకమైన విషయాలు స్ట్రెస్ అనుభవిస్తున్నారు. ఉద్యోగంలో స్ట్రెస్, వ్యాపారంలో స్ట్రెస్, ఒత్తిడి, అనేకమైన విషయాల్లో ఒత్తిడి అనుభవిస్తున్నారు. ఒత్తిడి వల్ల బీపీ వస్తుంది, ఆ ఒత్తిడి వల్ల హార్ట్ అటాక్ వస్తుంది, ఆ ఒత్తిడి వల్లటువంటి బ్రెయిన్ దాని ఏమంటారంటే హల్లెలూయా, హార్ట్ అటాక్ లాగా బ్రెయిన్ అటాక్స్ వస్తూ ఉన్నాయి. దాని ఇదంటాం మనం బ్రెయిన్ స్ట్రోక్. థ్యాంక్ యూ. బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తూ ఉన్నాయి, నరాలు చిట్లిపోతూ ఉన్నాయి. ఒత్తిడిని అధిగమించలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం. కలవరం, భయం, ఆందోళన. కొంతమంది ఊరికనే భయం. భయం. కొంతమంది నిలబడి ప్రతి దానికి, ప్రతి చిన్నదానికి భయం. అలాంటి పరిస్థితుల్లో నేను వెళ్ళిన సందర్భాలు కూడా నేను ఎరుగుదును, నేను ఒప్పుకుంటాను. కానీ హల్లెలూయా, దేని కొరకు చింతపడకూడదు కానీ సమస్త విషయములలో ఆమేన్ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులను ఆవరించును. ఆవరించడం మాత్రమే కాదు, ఆవరించిన ఆ సమాధానము నీకు కావలి ఉంటుంది. అది దీని మీనింగ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెను కావలి ఉంటుందంటే అర్థం ఏంటో తెలుసా? ఆవరించి కావలి ఉంటుంది. అర్థమైంది లేదండి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. సుజన్ ఉంది నా దగ్గర ఉంది. కుక్కేదో తను దాడి చేయడానికి వస్తుంది. హల్లెలూయా. నేను కావలి చేయాలంటే, కాపలా కాయాలంటే ఏదో ఒక పక్క పట్టుకుంటూ అవ్వదు. ఐ హ్యావ్ టు బీ. నేను నా కౌగిలోకి తీసుకుని వచ్చి, నా దగ్గర తీసుకుని వచ్చి, నా లోపలికి, నా రెక్కలలోకి తీసుకుని వచ్చాను. దేవుని సమాధానము కావలి ఉంటుందంటే అర్థం ఏంటో చెప్పనా? అది ఆవరించి, నీ చుట్టూ ఆవరించి కావలి ఉంటుంది. నీకు నెమ్మది కలుగునుగాక, నీకు సమాధానము కలుగునుగాక, కలవరం విడిచిపోవునుగాక, భయము విడిచిపోవునుగాక, ఆందోళన విడిచిపోవునుగాక, నేరారోపణ విడిచిపోవునుగాక, దోషారోపణ విడిచిపోవునుగాక. ఆయన రక్తము, ఆమెను చెప్పలేదేమి? ఆయన రక్తము నిన్ను పవిత్రపరిచి సమాధానపరచునుగాక. లీవ్ ఆల్ ద యాంగ్జైటీ, కలవరాలన్నిటినీ, భయములన్నిటినీ విడిచిపెట్టేసాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని సమాధానం, ఆమెన్, సమాధానం కాదు, దేవుని ద పీస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సమాధానము నీ హృదయమును ఆవరించునుగాక, నీ మనస్సును ఆవరించునుగాక. హల్లెలూయా. నీవు నెమ్మదిగా దేవుని సందులో జీవించుదువుగాక. హల్లెలూయా. చాలా విషయాలు కట్ చేయాల్సి వచ్చింది. హల్లెలూయా, ఆమేన్. చివరి మాటగా నేను ముగించేస్తాను. సరౌండెడ్ బై ద ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని భయము చేత ఆవరించబడదుము గాక. ఆమేన్. దీన్ని నేను వివరించిన, ఎందుకంటే 11 అయింది, ముగించాలనుకున్నాను 11కి. దేవుని భయము చేత నీవు ఆవరించబడినప్పుడు, ఆమేన్,
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సర్వ సమృద్ధి కూడా నిన్ను ఆవరిస్తుంది, నిన్ను వెంబడిస్తుంది. ఒక మంచి మాట నాకు ఇష్టం, దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డు, దేవునికి భయపడిన వాడు అన్నిటికీ భయపడాల్సిన రోజు వస్తే. హల్లెలూయా, ఓకేనా? మొట్టమొదటిది ఏంటండి? నీ వెనుకను నీ ముందును ఆయన నిన్ను ఆవరించును గాక. రెండో మాట ఏం చదువుకున్నాం? యెహోవా యందు నమ్మిక ఉంచి వారి చుట్టూ ఆయన కృప ఆవరించును గాక. మూడవది ఏమి నేర్చుకున్నాం? ఆయన సన్నిధి మనల్ని ఆవరించును గాక. ఆమేన్, గట్టి చెప్తాం. హల్లెలూయా. ఎవరి సన్నిధి నేను నిలబడి ఉన్నానని, ఆమేన్, హల్లెలూయా, తను చెప్పినట్లుగా దేవుని సన్నిధి చేత మనము ఆవరించ. షద్రకు మేషకు అబేద్నెగోలు వారు అగ్ని చేత ఆవరించబడలేదు, ఆమేన్, దేవుని చేత వాళ్ళు ఆవరించబడ్డారు. దేవుని సన్నిధి చేత వారు ఆవరించబడ్డారు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆయన సన్నిధి మిమ్మల్ని ఆవరించును గాక. బీ ఏ క్యారియర్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, బీ ఏ క్యారియర్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను మోసుకొని పోయే క్యారియర్గా, దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళిపోయే క్యారియర్గా నీ ఉందువుగాక. ఆయన దొరికే చోటు నువ్వు గుర్తుపట్టగలిగితే, నీ ఉన్న చోట ఆయన నీతో ఉన్నాడని మనుషులు గుర్తుపట్టే విధముగా ఆయన నీకు తోడై ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎక్కడ దొరుకుతాడు? ఒంటరి తనకు దొరుకుతాడు, పరిశుద్ధత దొరుకుతాడు, నలిగిన హృదయం కలిగిందా దొరుకుతాడు, దేన మనసు దగ్గర దొరుకుతాడు. అభిషేకం ఉన్న చోట, లేకపోతే అభిషేకం ఉండుటను బట్టి దేవుని సన్నిధి నీలో ప్రవహిస్తుంది. హల్లెలూయా. అది నేను కలిపి చెప్పాను. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. ఎవరైతే ఎక్కువ ప్రార్థనలో ఉంటారో ప్రార్థనలో దేవుడు దొరుకుతాడు. ఎందుకంటే ప్రార్థనలో నువ్వు గడిపేది ఆయనతోనే కాబట్టి. దేవుని మహిమ కలుగును గాక. మోషేతో దేవుని సన్నిధి తోడైనట్లు నీతో కూడా దేవుని సన్నిధి తోడే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. నాలుగోది ఏం నేర్చుకున్నాం? దేవుని సమాధానము మిమ్మల్ని ఆవరించుట చేత, కృతజ్ఞతాస్థుతుల చేత మీరు ఆవరించబడుదురుగాక. ఐ రిపీట్ దిస్ వర్డ్. ఈ మాట మళ్ళీ చెప్తాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని సమాధానం మిమ్మల్ని ఆవరించుట చేత, ఆమేన్, కృతజ్ఞతాస్థుతులు మిమ్మల్ని ఆవరించునుగాక. ఇది తిప్పి చెప్పమని చెప్తాను. కృతజ్ఞతాస్థుతుల మధ్య నిన్ను నీవు ఆవరింప చేసుకొనుట ద్వారా దేవుని సమాధానము నీ హృదయమును నీ తలంపులను ఆవరించి కావలి ఉండునుగాక. ఐదవది, దేవుని భయము చేత మనం ఆవరించబడతాం. ఆమె ఎంతమంది కోరుకుందాం? అయిపోయింది 11. ఆమె కళ్ళు మూసుకుందాం. మోకరించగలిగారు, మోకరించి త్వరగా టైం అయిపోయింది. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఎవరైనా పాడగలరు నాతో పాటు? యేసు నీవే కావాలయ్యా. వీలైతే చెయ్యి పైకెత్తి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి, పాడదాం అందరం. నన్ను ఆదుకోనే. ఈ పాట నీ ప్రార్థనలాగా, నీవే కావాలయ్యా, నాతో రావా. మనసారా రా. ఆ
మా హృదయ లోతుల నుంచి అడగలవా? యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. కేకేద్దామా? యేసు నీవే రావాలయ్యా, నీవు నాతో వస్తే ఓటమి నాకుండదు. పడదామా? నీవు నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నల్లంటదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నల్లంటదు. నీవే కావా, నాతో రావా. మనసారా ఒంటరిగా నేను బ్రతకాలనుకోవట్లేదయ్యా. యేసు నీవే కావాలయ్యా, మనసారా తో కూడా రావాలి. ఏ మనుషులు వద్దు ప్రభువా, ఎవరు నాతో రారు ప్రభువా, ఎవరు నాతో రారు. అందరూ మధ్యలో వదిలేస్తారయ్యా. రావాలయ్యా, నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. మనసారా చెప్తావా? నీవే కావా, నాతో రావా. నేను ఎక్కడుంటే అక్కడికి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఒకసారి మనసారా యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలి. ఎంతమందికి ఆశ ఉందమ్మా, ఎంతమందికి ఆశ ఉంది తల్లి. మనుషులు నీతో రారమ్మా, మధ్యలో వదిలేస్తారు, మోసం చేసి వదిలేస్తారు. రావాలయ్యా గనుడా, నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. గనుడా పడదామా? నన్ను ఆదుకొనే. మనసారా మనసారా నీవే అయ్యా, అయ్యా. చివరిసారిగా చేతులు పైకెత్తి యేసు నీవే కావాలయ్యా. అందరూ పాడుతున్నారని పాడొద్దమ్మా. I want to be a carrier of your presence. I want to be the carrier of your glory. I want to be the carrier of your goodness, oh Lord. Ravalaya.
దుఃఖించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణ. యేసయ్యా నీ సన్నిధి నన్ను గాచినందున నీకేనా స్తోత్రం. రాజాది సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలే. నీవే లేకుండా నీ తోడే లేకుండా విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నీ బాటల నిన్ను మించిన దేవుడే లేరయ్యా, యేసయ్యను మించిన దేవుడే లేరయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఒకే ఒక్క ప్రశ్న అడిగి నేను ముగించాలనుకుంటున్నాను. హౌ మెనీ యూ వాంట్ ద క్యారియర్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? మీరు ఎంతమందికి బ్రదర్స్, అమ్మా, వీళ్ళు ఎంతమందికి ఆశ ఉంది నేను దేవుని సన్నిధిని మోసుకునే క్యారియర్గా ఉండాలనుకుంటున్నాను? నన్ను బట్టి దేవుని భయము ప్రజలకి కలుగునట్లుగా, నేనున్న చోటు ఆశీర్వదించబడినట్లు, నా ఇంటి వారికి, నా బంధువులకు, నా సంఘానికి, నా సమాజానికి నేను దీవెనకరమగునట్లుగా. I want to be the carrier of the presence of God. I want to be the carrier of the glory of God. I want to be the carrier of the goodness of God. ప్రార్థన చేసుకుందాం.